క్రీస్తునందు పరిశుద్ధులందరికీ వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆయన సమాధానము మీకు తోడైండునుగాక. ప్రియ దేవుని సంగమా, ఈ దశమ భాగము అనే అంశం ధ్యానం చేయడానికి ప్రత్యేకమైన కారణం కలదు. దశమ భాగము పాత నిబంధన గ్రంథముకు చెందినదనేది, ధర్మశాస్త్ర సంబంధమైనదని కొందరు, కాదని మరికొందరు. ఇలాగున మాట్లాడుట కొన్ని దినముల నుండి సంఘములలో ప్రాచుర్యమే. నిజముగా అది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు సత్యము అనేది క్లుప్తముగా వాక్య వివరణతో ధ్యానం చేయడం జరిగింది పరిశుద్ధాత్ముడి సహాయంతో. కనుక మీరు ఈ వాక్య సందేశాన్ని వినండి. ఇట్టి వాక్య సందేశము వివరణాత్మకంగా ఉంది గనుక మరికొందరికి, సంఘాలలో విశ్వాసులైన వారికి ఈ వాక్యంని పంపించండి. ఎందుకంటే ఇందు నిమిత్తము దేవుడు దేనిని సృష్టించాడో, ఇందు నిమిత్తము దేనిని ప్రారంభించాడో అది మనకు తెలిసి ఉండుట మన ఆత్మీయ జీవితమునకు మేలైనది అని మనం ఎరుగుతాము. ఇటు సంగతులు మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని పౌలు చెప్పినట్టుగా నేను మీతో ఈ మాట పంచుకుంటున్నాను. కనుక మీరు ఎవరునూ అభ్యంతరపడక మొట్టమొదలుగా మధ్యభాగము, సగభాగము, మొదటి నుంచి మధ్యభాగం విన్నట్టు కాక పూర్తి వాక్య సందేశాన్ని విని కామెంట్లు కూడా మీరు రాయవచ్చని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రభు యేసు నామములో మీ అందరికీ వందనములు. దేవుడు మీకు తోడైండునుగాక. జీసస్ హిస్ లివింగ్ గాడ్. ఆమేన్. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఓ జీసస్. Praise God. ఇక్కడ పర్టికులర్గా ఈ ప్లేస్లో ఆరాధన ప్రారంభించి ఇప్పుడు డిసెంబర్ వస్తే ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. జనవరి వస్తే 2 సంవత్సరాలు. ఓకే. అయితే దశమ భాగము అనేటటువంటి అంశం ఇప్పటివరకు ధ్యానం చేయలేదు. టైత్, ప్రథమ ఫలము, దశమ భాగము అనేటటువంటి అంశం ఇప్పటివరకు ధ్యానం చేయలేదు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు నిజానికి. ఎందుకంటే బయట చూస్తున్నాం కదా, డబ్బుల విషయంలోనే చాలామంది పడిపోతున్నారు. చాలామంది సేవకులు పతనమవుతున్నారు డబ్బు విషయంలోనే. విశ్వాసులు పతనమవుతున్నారు డబ్బు విషయంలోనే. ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా డబ్బు విషయం మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, నాన్న నువ్వు నాకైనా దాసుడిగా ఉండు, సిరికైనా దాసుడిగా ఉండు. ఏంటి ప్రభువా ఎంత మాట అంటున్నావు? అంటే నీ ప్లేస్ని ఆక్యుపై చేస్తుందా అది? అంటే నీకు సమానమా? నీకు కాంపిటేటరా? అంటే ఎలా ఉంది ఇప్పుడు? నువ్వు ఉంటే ఆ జట్టులోనే ఉండు, ఈ జట్టులోనే ఉండు అన్నట్టుగా లేదు. ఆయనకు సమానమా డబ్బు? అంటే ఎప్పటికీ ఆయనకు సమానం కాదు. కానీ ఈ లోకములో మాత్రం దుష్టుడు దానిని అలా చిత్రీకరించాడు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఇలాంటి మాటలు బలంగా పనిచేస్తున్నాయి ఈ లోకంలో. కానీ నేనేమంటున్నా తెలుసా? జీసస్ మేక్స్ ఎవ్రీథింగ్స్. హల్లెలూయా. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు చాలా విషయాలని చేస్తుంది, చాలా విషయాలు. కానీ నా ప్రభువు సమస్తం చేస్తాడు. ఆమేన్.
సమస్తం ఏవైనా చేయగలడు, సమస్తం, ఎవ్రీథింగ్. కానీ ప్రియ దేవుని సంగమా, చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు, సంఘాలు, పరిచర్యలు ఈ డబ్బు విషయంలోనే పడిపోయాయి, ఈ డబ్బు విషయంలోనే కూలిపోయాయి. అంతెందుకు? లోకంలో సామెత లేదా, ధనమేర అన్నిటికీ మూలం కదా, ధనమేర అన్నిటికీ మూలం. తర్వాత పైసే పగ, పైసే ప్రాణం. ఎంత మంచి సామెతలో కదా. ఇంక చూడు బ్రదర్ ఇంకా బాగా చెప్తున్నాడు, పరమాత్మని తీసుకొచ్చి పైసలు పెట్టేసి. నిజం అంటారు, పైసే పరమాత్మ, ఎంత గొప్పగా చూస్తారు. కానీ దేవుని సంగమా, నిజంగా డబ్బు ఏంటో, డబ్బును ఎలా వాడాలో మనకు దేవుడు ఈ దినాన్ని నేర్పించును గాక. దశమ భాగం అంటే ఏంటో కూడా మనకు తెలియను గాక. దశమ భాగం అంటే ఏంటి? మొదటి మాట, దశమ భాగము నూతన నిబంధన సంఘానికి ఉందా? రెండవ మాట, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఈ తర్కించు వాదకులు ఎక్కువైపోయారుగా, యూట్యూబ్లో, దాంట్లో, దీంట్లో. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఇచ్చాడు ఛానల్లో, కొందరేమో స్కామ్స్ చేస్తున్నారు చర్చిల్లో. ఇది ఒక రకమైన ప్రమాదకరమైనటువంటి స్థితి. కొందరేమో డబ్బు అవసరం లేదండి, ఇది ఇంకా భయంకరమైన ప్రమాదకరమైనటువంటి స్థితి. అయితే చాలామంది నాతో సంభాషించారు, కొందరు సేవకులు నాతో అన్నారు కూడా, అయ్యా నిజంగా అన్న అసలు టైత్ అనేది ఇట్లా చెప్పాడన్న, అసలు ఏంటి దాని గురించి అని. నాకు కూడా ఒక తలంపు కలిగింది. నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడవలసిన సమయం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడకపోతే సత్యం తెలియదు, చాలామందికి అర్థం కాదు. అది ఓల్డ్ టెస్టిమెంటు, దశమ భాగం అనేది పాత నిబంధన గ్రంథము. అది లేవీలకు చెప్పబడింది, అది లేవీలకు ఇవ్వబడింది, పాస్టర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు, సంఘాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అది పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్రము అని చెప్పాడు. అయితే ఇప్పుడు చాలామందికి కొంచెమే ప్రభు గురించి తెలిసిన వాళ్ళకి ఏమర్థమవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విశ్వాసి అయిన భార్య ఉంది, అయ్యా జీతంలో శాలరీ వచ్చిందా, దశమ భాగం తీయ్యా అని అంటే, ఏంటి దశమ భాగం అని ప్రతి నెల వేలకు వెళ్ళి తీసుకెళ్ళి సంఘంలో తగలబెడుతున్నావు. మొన్న చూశాను నేను, ఆయన ఎవరో మహానుభావుడు, వీళ్ళంతా దొంగలని చెప్పాడు, ఆయన చాలా మంచోడు. చర్చికి వెళ్ళే భక్తురాలు పాపిష్టిది, ఆ తల్లిని నడిపిస్తున్న సేవకుడు దొంగ. వీడు తాగుతాడు, తింటాడు, తిరుగుతాడు, వీడు మంచోడు. వీడిని బలపరిచినోడు ఆ భ్రష్టుడు, వాడు ఇంకా గొప్పోడు. చూసారా ఎలా తయారవుతుందో సమాజం. ఏది సత్యం, ఏది వాస్తవం? వాస్తవం వేరు, సత్యం వేరు. నా మాట మీకు అర్థమైందా? వాస్తవము వేరు, సత్యము వేరు. మంచి వేరు, నీతి వేరు. ఆమెన్. మంచితనం అంటే ఏంటి? ఎవరైనా నీ జోలికి వస్తే నేను వెళ్ళునన్నా, ఎవరైనా నీ జోలికి వస్తే అప్పుడు నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళాలి, లేదంటే మౌనంగా ఉండాలి. ఇదేంటిది? మంచితనం. మరి నీతి ఏంటి? ఎవరైనా నీ మీదికి వచ్చినా నేను నీతిమంతుణ్ణి. నేనేం చేశానన్నా? భరించాను, ఓర్చుకున్నాను, ప్రేమించాను. ఒక సమయంలో వారు నా కొరకు వాళ్ళను మార్చుకున్నాను. నువ్వు కూడా నా నీతిమంతుడివి. ఆమేన్. మంచోడు ఎలా ఉంటాడు? ఎవరి జోలికి వెళ్ళడు. మంచోడు ఎలా ఉంటాడు? ఎవరి జోలికి వెళ్ళడు. వాడు జోలికి వస్తే మాత్రం వదలడు. కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడంటే, అతడు ఎవరి జోలికి వెళ్ళడు. అతడి జోలికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళను ఏమనడు, వాళ్ళను కూడా క్షమిస్తూ ఉంటాడు. ఇతడు నీతిమంతుడు. సత్యము వాస్తవం కూడా అలాగే వేరుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవుని సంగమా, నిజానికి కొంచెం బైబుల్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే దశమ భాగం ధర్మశాస్త్రమే అని అర్థమవుతుంది. కానీ కొంచెం లోతుగా వెళ్తే అర్థమవుతుంది ఏంటంటే దశమ భాగము ధర్మశాస్త్రంకు సంబంధం లేనిదని. ఆమేన్. ఎక్కడ ప్రారంభమైంది దశమ భాగం? దశమ భాగం అంటే ఏంటి అసలు? దశమ భాగం అంటే ఏంటి? నీకు కలిగిన దాంట్లో, ఆమేన్, ఆమేన్,
నీకు కలిగిన దాంట్లో, నీవు పండించిన పంటలో, నువ్వు కోసిన దాంట్లోనో, నువ్వు గంపలు ఎత్తిన దాంట్లోనో, నీవు లెక్క పెట్టిన దాంట్లోనో ఏదో మొత్తానికి ఒక ముద్ద ఉంది కదా నీ దగ్గర. అది ధనమా, వెండా, పొలమా, ధాన్యమా, మరేదో అయితే దానిలో అది 10 గంపలు వచ్చిందా, అందులో మొదటి ఒక గంప అది 10వ వంతు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే దశమ భాగము. ప్రభు ఏమంటాడంటే ఆ దశమ భాగము నా మందిరంలోనికి తీసుకొని రండి, నా మందిరంలోనికి తీసుకొని రండి, నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దశమ భాగం ఇది ఎక్కడ ప్రారంభమైంది? మోషే ధర్మశాస్త్రం ద్వారా. అయితే చాలామందికి క్రైస్తవులకు ఇంతే తెలుసు, కానీ దేవుని సంగమా, ఇది మోషే ధర్మశాస్త్రం ద్వారా ప్రారంభమైనది కాదు. మోషే ధర్మశాస్త్రం ద్వారా ప్రారంభమైనది కాదు. ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కాదు ఇది. వింటున్నారా మీరు? నా మాట మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట కాదు ఇది. అంతకు మునుపే ఉన్న మాట ఇది. అబ్రహాము కాలంలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాం అన్నిట్లో 10 వంతులు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట ఎప్పుడట ఎవరట ఇచ్చింది? అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఎవరికి ఇచ్చాడంట? షాలేము రాజుకు, మెల్కీసెదెక్ అనే యాజకుడికి, షాలేము రాజుకు. ఈ షాలేము రాజు, ఈ మెల్కీసెదెక్ అనే యాజకుడు ఏం చేశాడంటే అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షరసం ఇవ్వగానే ఈ యాజకుడు రొట్టె ద్రాక్షరసం ఇవ్వగానే అబ్రహాము ఆ రొట్టె ద్రాక్షరసము తిని తనకు కలిగిన అంతటిలో 10వ వంతును ఆ షాలేము రాజుకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మోషే ధర్మశాస్త్రము ప్రారంభము కాక మునుపు జరిగి ఉన్నది. ఆమేన్. అంటే ఎవరు ఆజ్ఞాపించలేదు, ఎవరు ఆజ్ఞాపించలేదు అబ్రహాముకి, అబ్రహామా నీకు కలిగిన దాంట్లో 10వ వంతు నువ్వు అని అబ్రహాముకు ఎవరు ఆజ్ఞాపించలేదు. అయితే అబ్రహాము దగ్గరికి యాజకుడైన మెల్కీసెదెకు వచ్చాడు, రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఇచ్చిన పిమ్మట ఈయన తనకు కలిగిన అంతటిలో 10వ వంతునిచ్చాడు. ఇంకా ముందుకు చూసినట్లయితే 5వ వచనం నాన్న, మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు. 4వ వచనం చదువునా. ఇతడెంత గనుడో చూడుడి, మూల పురుషైన అబ్రహాము అతనికి కనుగొన్న శ్రేష్టమైన వస్తువులో 10 వంతు ఇచ్చాడు. ఎంత అంటే ఇతడెంత గనుడో చూడుడి. ఎవరని అంటున్నారు? అబ్రహామును. ఇతడెంత గనుడో చూడండి. అతడికి కలిగి ఉన్న దాంట్లో ఏం చేశాడంట? 10వ వంతును యాజకుడికి ఇచ్చాడంట. ఇది మోషే ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడిన దానికన్నా ముందు జరిగిన సంఘటన. దేవుని సంగమా, మనమంతా ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. మోషే ధర్మశాస్త్రం ద్వారా, మోషే చట్టం ద్వారా, మోషే ధర్మశాస్త్రం ద్వారా వచ్చింది కొట్టివేయబడింది, నెరవేర్చబడింది కాబట్టి కొట్టివేయబడింది. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదలు ఏమైంది? నెరవేర్చబడింది. నెరవేర్చబడిన తర్వాత ఏమవుతుంది? అది రద్దు చేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. అయితే మరి దశమ భాగం లేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం కాదు, నేను అబ్రహాము సంతానం అయి ఉన్నాను. ఆమేన్. నేను అబ్రహాము సంతానం అయి ఉన్నాను. అయితే మోషే, జాగ్రత్తగా వినండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ప్రభు శరీరము ప్రభు రక్తం లేదు.
మోషే ధర్మశాస్త్రం ప్రకారము ప్రభు శరీరము ప్రభు రక్తం లేదు. కానీ అబ్రహాముకు మెల్కీజెదెక్ అనే యాజకుడు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని ఇచ్చాడు. అది తీసుకున్న అతను రొట్టె తిని ద్రాక్షరసం తాగి తనకు కలిగిన దాంట్లో 10వ వంతునిచ్చాడు. అబ్రహాము, జాగ్రత్తగా గమనించండి నాన్న, దేవుని హృదయం ఎరిగిన భక్తుడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మనసును ఎరిగినవాడు, యేసుక్రీస్తు హృదయాన్ని ఎరిగినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక మంచి స్నేహితుడు ఎలా ఉంటాడంటే, ఒక ఊరు నుంచి ఒక స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు. రే, నేను పలానా రోజు వస్తున్నాను నీ దగ్గరికి, హైదరాబాద్ వస్తున్నాను. ఓ సంతోషం, రా. ఏం చేస్తాడు మంచి స్నేహితుడు? అతన్ని రిసీవ్ చేసుకుంటాడు. అతడు రాకమునిపే అతనికి కొన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. ఆహారమో, నీళ్ళో, స్నానం చేయడానికో, మరి అతను రెస్ట్ తీసుకోవడానికి ఒక గది ఏర్పాటు చేస్తాడు కదా. చేస్తాడా చేయడా? ఎస్. ఒక మంచి స్నేహితుడు ఏం చేస్తాడంటే, అతడికి ఏం అవసరమై ఉంటాయో అని ముందుగానే ఎరిగిన వాడిగా మసులుకుంటాడు మంచి స్నేహితుడు. అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా, నువ్వు నా స్నేహితుడివి. హల్లెలూయా. ఎట్లా అన్నాడంటే, అబ్రహాము దేవుని మనసెరిగిన వాడిగా మసులుకున్నాడు, అందుకే స్నేహితుడయ్యాడు. అబ్రహాము దేవుని మనసెరిగిన వాడిగా మసులుకున్నాడు. నార్మల్గా లేడు అబ్రహాం. మోషే ధర్మశాస్త్రంలో రావలసినటువంటి ఒక ఆజ్ఞ దేవుడు చెప్పక మునుపు అబ్రహాము అంతరంగములు ఎరిగిన వాడై దానిని సాధనం చేసుకుంటూ వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏంటిది? అబ్రహాంకి ఎవరు చెప్పారు? నీకు ఒకటి చెప్పనా? కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే చెప్పకుండానే వారి మనసును మనం ఎరిగిన వారంగా ఉంటాం. ఆమేన్. అది అందరికీ సాధ్యం కాదు. ఎవరిని మనం ప్రేమిస్తామో, ఎవరిని మనము దగ్గరగా నివసిస్తామో, జీవిస్తామో, ఎవరిని మనసారా ఆరాధిస్తామో, వారు అడగకముందే వారి కొరకు మనం సిద్ధపరుస్తాం. వారు చెప్పకముందే వారి కొరకు సిద్ధపరుస్తాం. ఎందుకంటే నీ మనసు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మనసు అబ్రహాముకు తెలుసు. అబ్రహామా, నేను నీకు చెప్పకుండా ఏమైనా చేస్తానా? నువ్వు నా స్నేహితుడివి. హల్లెలూయా. ఎంత మంచి రిలేషనా నీకు. ఎస్. మనసు ఎరిగిన వాడాయన, హృదయం ఎరిగిన వాడాయన. అందుకే దశమ భాగము అబ్రహాము తర్వాత ఎప్పుడో వందల సంవత్సరాల తర్వాత, మోషే ధర్మశాస్త్రం తర్వాత రావాల్సిన దాన్ని అబ్రహాము వందల సంవత్సరాల ముందు ప్రారంభించారు. ఎవరు చెప్పక ముందు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పినా చేయలేదు. చాలామంది చెప్పినా చేశారా? మలాకి గ్రంథం చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం ఏమంటున్నాడు అక్కడ? 7వ వచనంలో, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ, మానవుడు దేవుని యొక్క దొంగిలునా? అయితే మీరు నా యొక్క దొంగిలితే దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడింది, కానీ ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. 10వ వంతు ఇవ్వడం లేదు. మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు, మీరు దొంగలై ఉన్నారు అన్నాడు. హై దేవా, మేము ఇప్పుడు దొంగలమయ్యాం, ఏం దొంగిలించాం నీ దగ్గర అంటే, నాకు ఇవ్వవలసిన 10వ భాగం ఇస్తున్నారా? అది ఇవ్వక నా యుద్ధ మీరు దొంగిలిస్తున్నారు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడింది, అయినా మీ పితరుల నాట నుండి నా ఆజ్ఞలను ఏం చేస్తున్నారు? గైకొనక వాటిని త్రోసివేస్తున్నారు. నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతును. దేవుని బిడ్డలారా,
అబ్రహాముకు ఏ ఆజ్ఞ లేదు, అయినా చేశాడు. మనసు ఎరిగిన వాడు అడగకముందే ఇస్తాడు. హల్లెలూయా. మనసు ఎరిగిన వాడు అడగకముందే ఇస్తాడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని, నిజంగా ప్రేమించే స్నేహితుడైతే, ఓకేనా, ప్రతీది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఒకరోజు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, బాధతో ఉన్నాడు. ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళాడు, కూర్చున్నాడు మౌనంగా, బాధగా ఉన్నాడు. ఏంట్రా ఇది పరిస్థితి రా, ఇట్లాంటి అవసరతలన్నీ ఉంటున్నాయి. స్నేహితుడిని అడగలేదు, కానీ ఆ స్నేహితుడు నిజంగా మంచివాడైతే అతని దగ్గర ఉంటే ఏం చేస్తాడు? తీసుకుని వచ్చి సైలెంట్గా బ్యాగ్లో పెట్టడమా, పాకెట్లో పెట్టడమా చేస్తాడు. అరే ఏంట్రా, నేను అడగలేదురా, నేను అందుకు రాలేదురా, కనీసం నీతో పంచుకుంటే నాకు కొంచెం తేలిక అవుద్దని వచ్చాను. తప్పులేదే, నాతో పంచుకుంటే నీకు తేలిక అవుతుంది, కానీ నా దగ్గర ఉన్నది పంచుకుంటే నాకు తేలిక అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? నీ కష్టం పంచుకుంటే నీకు తేలిక అవుతుంది అన్నావు కదా, నా దగ్గర ఉంది, నేను పంచుకుంటే నాకు తేలిక అవుతుంది. పంచుకుంటాడు, అడగాల్సిన అవసరం లేదు మంచి స్నేహితుడిని. ఆమేన్. అడగకముందే చేస్తాడు. ఇక్కడ అబ్రహాం చేశాడు, కానీ కడమ ప్రజలందరూ వచ్చారు కదా, ఎవరు చేయట్లేదు సరిగా, అందరూ చేయట్లా సరిగా, దొంగిలిస్తున్నారట. ప్రభు మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గర. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ దశమ భాగం విషయంలో ఇంకా లోతుగా పరిశీలిస్తే అసలు ఈ దశమ భాగం అనేది ఏమిటి, దీంట్లో ఉన్న మర్మం ఏమిటి, దీన్ని ఎందుకు దేవుడు నియమించాడు? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఎందుకు ఇచ్చాడు? ఓకే, అబ్రహాం ఇచ్చాడు, సంతోషమే, అబ్రహాం ఇచ్చాడు, మంచి విషయమే. ఎందుకు ఇచ్చాడో తెలియాలిగా, అవునా కాదా? చెప్పండి, ఎందుకు ఇచ్చాడో తెలియాలా వద్దా? ఎందుకు ఇచ్చావు అబ్రహామా? అసలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మెల్కీజెదెకు నువ్వు ఎందుకు ఇవ్వాలి దశమ భాగం? మోషే ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఆజ్ఞ వాళ్ళు పాటించలేదు, శాపగ్రస్తులయ్యారు. సరే, అది నాకు అవసరం లేదు, అది పక్కకు పెట్టేస్తాను. మరి అబ్రహామ నువ్వు ఇచ్చావు కదా, నువ్వెందుకు ఇచ్చావు నాకు తెలియాలి. మరి నేను ఇవ్వాలంటే నాకు తెలియాలిగా, నాకు తెలియాలి ఎందుకు ఇచ్చావు నువ్వు. అసలు ధర్మశాస్త్రం ప్రకారం కొట్టివేయబడింది పర్వాలేదు, కానీ అసలు దశమ భాగం అంటే ఏంటి? ఆ దశమ భాగం దాంట్లో లోతైన అర్థం ఏంటి, మర్మం ఏంటి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు కలమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. 23 ప్రతి వాడును తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు. చాలు, ఇక్కడ ఎవరు ప్రథమ ఫలము? క్రీస్తు. ఆమేన్. అసలు ప్రథమ ఫలము, ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుతున్నాం? అదే కదా ప్రథమ ఫలము. దానికి ఒక బిబ్లికల్ నేమ్ ఏంటంటే దశమ భాగము, ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అది అంతే. కానీ ఒరిజినల్గా మన తెలుగులో అచ్చమైన స్పష్టమైన భాషలో ప్రథమ ఫలం అంతే. నాకు కలిగిన 100లో 10వ వంతు, నాకు కలిగిన 1000లో 100, నాకు కలిగిన 1,00,000లో ఎంత? 10,000. నాకు దొరికిన 10 పండ్లలో ఒక పండు. ఇదేంటి? ప్రథమ ఫలము. అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది, పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు ఏంటంట? ప్రథమ ఫలము. ఇంకా అంటున్నాడు, ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తే. ఆమేన్. ఈ ప్రథమ ఫలం ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆమేన్. ప్రథమ ఫలము అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఎవరిని చూస్తున్నాము? క్రీస్తుగా. ఆమేన్. ఈ క్రీస్తుని ఇచ్చింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఎక్కడ నాటాడు? భూమిలో. ఆమేన్. నాటాడా లేదా?
నాటాడు. ప్రథమ ఫలముగా క్రీస్తును నాటాడు. ఇప్పుడు పంట ఎంత కోస్తున్నాడు యేసయ్య? తండ్రి అయిన దేవుడు ఎంత కోస్తున్నాడు పంట చెప్పగలమా? అర్థమవుతుందా మీకు నా మాట? క్రీస్తుని ప్రథమ ఫలముగా భూమిలో నాటాడు. కష్టమే, మామూలు విషయం కాదు, చాలా కష్టం, కానీ ఇష్టమైంది. ఎందుకంటే నేను విస్తారమైన పంటను కొయ్యాలనుకుంటున్నాను. హల్లెలూయా. కుమారుణ్ణి నల్లగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. ఎందుకు ఇష్టమైంది అంటే అనేక కుమారులు నా దగ్గరికి రావాలంటే, నా చేతులతో సృష్టించినటువంటి అనేక కుమారులు నేను తిరిగి సంపాదించుకోవాలంటే, నాకున్న ఏకైక కుమారుడు ప్రథమ ఫలముగా భూమిలో విత్తబడాలి. అప్పుడే నేను విస్తారమైన పంటను కోస్తాను. ప్రథమ ఫలము క్రీస్తే. తండ్రి అయిన దేవుడు విత్తాడు, అయితే విస్తారమైన పంటను కోస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ప్రథమ ఫలము అనగా విత్తనము. చెప్పండి ఇప్పుడు నోటితో, ప్రథమ ఫలము అనగా విత్తనము. విత్తనము. విత్తనాలు నాటుతారా, తింటారా? కదా, విత్తనాలను ఏం చేస్తారు? నాటుతారు, పంటను కోస్తారు. పంటను తినొచ్చు, కానీ విత్తనాల్ని తినకూడదు, నాటాలి. ఒకవేళ విత్తనాలనే తిన్నామనుకోండి, పంట ఉంటుందా? ఇంకా ఎక్కడ పంట ఎక్కడ ఉంటుంది? ఒక 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 2 బస్తాలు ఉంటాయి ఇక్కడ ధాన్యం రైతు ఇంట్లో. వర్షాలు పడుతుంటాయి, తొలకరి వర్షం పడకముందే రెడీగా ఉంటాయి. ఏంటి నాన్న ఇవి అంటే, విత్తనాలు పెట్టా అంటే, నాన్న బియ్యం అయిపోతున్నాయి ఇవి పట్టించి. అరే ఏమంటున్నావు? ఇవి విత్తనాలు రా, ఇవి వచ్చేయట. మనం 25 సంచులు కాదు, 2 ట్రాక్టర్లు కొయ్యాలంటే, నింపాలంటే ఈ 2 సంచులు కావాలి బిడ్డ. ఆ 2 ట్రాక్టర్ల లోడు కావాలనుకుంటే ఈ 2 సంచులు మనము చల్లాల. నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము. నీ ఆహారాన్ని ఎక్కడ వేయాలా? నీళ్ళ మీద వేయాలి. అది తగిన సమయమందు నీ యొద్దకు తిరిగి వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. ఇవి విత్తనాలు, అవి పంట. ఈ విత్తనాలు చల్లితే ఆ పంట మనకు వస్తుంది. అయితే ఇక్కడ చెప్పబడుతుంది, ప్రథమ ఫలము క్రీస్తే. తండ్రి అయిన దేవుడే నిజమైన వ్యవసాయకుడు. క్రీస్తును ఒక విత్తనముగా భూమిలో నాటాడు. ఇప్పుడు విస్తారమైన పంటను కోస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము ప్రథమ ఫలం ఇచ్చాడు, విత్తనం ఇచ్చాడు అబ్రహాం కూడా. ఇక్కడ మనం ముందుకు చూస్తే దేవుని సంగమా, మత్తయి సువార్త 23వ అధ్యాయం. నాన్న కొందరు ఏమంటారంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా దశమ భాగం గురించి మాట్లాడా కదా? దశమ భాగం ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? అసలు నూతన నిబంధనలో లేదు, చెప్పలేదు అంటారు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడో, దాని గురించి ఎక్కడ మాట్లాడాడో చూడండి. నాన్న మత్తయి సువార్త తీసారా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితే వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా యేసయ్య? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. ఇస్తున్నారా లేదా? వీళ్ళు శాస్త్రులు ఇస్తున్నారు. ఏమేమి ఇస్తున్నారు? పుదీనాలో, జీలకర్రలో, సోంపులో, వాళ్ళకి కలిగిన పంటల్లో ఏం చేస్తున్నారు? 10వ వంతును చెల్లిస్తున్నారు. అయితే ధర్మశాస్త్రానుసారంగా చెప్పబడిన ప్రాముఖ్యమైన విషయాలను మీరు మానేశారు. దశమ భాగం ఇస్తున్నారు మీరు, సంతోషమే, ఇది చేస్తున్నారు, కానీ అది మానేశారు. ఏది మానేశారు? కనికరం మానేశారు, ప్రేమ మానేశారు, విశ్వాసం మానేశారు. చెప్పండి, ఏది మానేశారు?
కనికరం మానేశారు, ప్రేమ, విశ్వాసం ఇవి మానేశారు. ఏం చేస్తున్నారు? దశమ భాగం బాగా ఇస్తున్నారు. జీలకర్రలు, సోంపులు, పుదీనాలు, వాళ్ళ పంట ఏంటో ఆ పంటలు ఇస్తున్నారు. కానీ ప్రేమ, విశ్వాసము, కనికరం ఇందులో మాత్రం లేదు. అయితే ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు, వాటిని మానక, వేటిని మానేశారు? మళ్ళీ చెప్పాలి నోటితో. న్యాయమును, కనికరమును, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంటే దశంభాగం ఇవ్వచ్చు అన్నాడా వద్దన్నాడా? ఇవ్వాలన్నాడు. ఒక అతను స్వస్థత పొందాడు యేసయ్య దగ్గర. స్వస్థత పొందిన తర్వాత అతను ఏమన్నాడు? మోషే చెప్పిన ప్రకారముగా నీవు నీ కానుకలను నీ యాజకుడికి సమర్పించు, వెళ్ళు. స్వస్థపరిస్తే డబ్బులు ఇవ్వాలా ప్రభా? కాదు, నీవు చట్టబద్ధంగా నివసించు అని చెప్పాడు ఆయనకి. నువ్వు దేని నిమిత్తమో శాపగ్రస్తుడు అయినందుకు ఇది కోల్పోయావని చెప్పాడు అతనికి. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఈ అంశాన్ని ఇంతవరకే చూశారనుకోండి, వాళ్ళకు వ్యర్థమైనటువంటి అనర్థమైనటువంటి డౌట్స్ వస్తాయి. ఇక వాళ్ళు ఇక్కడ వరకే చూసి మొదలు పెట్టారనుకో, వాళ్ళు అపవాదికి కజిన్ బ్రదర్స్ అయిపోతారు అంతే. మొత్తం చూశారనుకోండి, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడతాయి. ఆమేన్. ప్రభు అన్నాడు, నేను స్వస్థత పొందాను, అయితే ఇది నీ నీ యాజకునికి చెప్పి, నీ యాజకునికి నువ్వు నీ మోషే ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు కానుక ఇవ్వుపో, వెళ్ళు. అంటే ఏ కానుకో నువ్వు దాచిపెట్టి ఏది చెల్లించవలసిందో నువ్వు ఆపి నువ్వు శాపగ్రస్తుడిగా ఉన్నావు నాన్న. నువ్వు వెళ్ళి ఆ శాపాన్ని తొలగించుకోపో, వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆ శాపాన్ని నువ్వు తొలగించుకోపో. నాకు ఇవ్వన్లా, నువ్వు వెళ్ళి నీ యాజకుడికి నీ మోషే ఆజ్ఞాపించిన ప్రకారం కానుక చెల్లించుపో. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలో కూడా అదే మాట చక్కగా రాయబడింది. అయ్యో పరిసయ్యులారా, 11వ అధ్యాయం 41-42 అన్న లూకాసు వార్త. అయ్యో పరిసయ్యులారా, ప్రతి ఊరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమని విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. వాటిని మానక. ఆమేన్. వేటిని మానేశారు వీళ్ళంటే? న్యాయం మానేశారు, ప్రేమ మానేశారు కదా, కనికరం మానేశారు. వాటిని మానక వీటిని చెయ్యాలి నువ్వు. ప్రాముఖ్యమైనవి అవి. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సందర్భానుసారంగా ఇక్కడ ఈ విధంగా మాట్లాడాడు. అయితే కొందరు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని చిక్కులో పెడదాము, ఇరికిద్దాం అనుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. మార్కు సువార్త 12వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నీ బోధలు చాలా బాగున్నాయి, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, వావ్, ప్రైజ్ ది లార్డ్. కొందరు ఎలా ఉంటారో తెలుసా? అన్నా సూపర్ అంటారు, తర్వాత వాళ్ళ హృదయం బయట పెడతారు. పాస్టర్ గారు మీరు భలే తెలివైనవారండి, ఈ విషయంలో నాకు జవాబు చెప్పండి అంటారు. మొన్న ఆ మధ్య కాలంలో ఇలాంటి ఒక పాస్టర్స్ మీటింగ్లో నాకు ఒక ఒక క్వశ్చన్ వేసడానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. అంటే నేను అన్నాను, మీకు తెలియక అడిగితే నేను జవాబు చెప్తా, నాకు తెలుసో లేదో అని నువ్వు అడిగితే నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పాను. హల్లెలూయా. అయితే ఇప్పటి మట్టుకు నాకు నిజంగానే తెలీదు, నువ్వే చెప్పు ఆన్సర్ అన్నా. నేను ఇక నాకు తెలియదు, నువ్వే చెప్పు, నేను ఒప్పుకుంటాను. నీకు తెలిసిన నువ్వు చెప్పు. నీకు ఆయన చెప్తున్నాడు, ఆయన ఏదో చెప్తున్నాగా. వారి జ్ఞానమును నమ్ముకుంటారు, పరిశుద్ధాత్మ సహాయమును కోరుకోరు. మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువునాను.
పరిసయ్యులను ఆ. హేరోదీయులను ఆ. కొందరిని ఆయన యుద్ధకు పంపిరి. ఆ. వారు వచ్చి, ఆ. బోధకుడా, ఆ. నీవు సత్యవంతుడవు, ఆ. నీవు ఎవరిని లక్ష్య పెట్టువాడవని ఆ. మేము ఎరుగుదుము. ఆ. నీవు మోమాటం లేనివాడవై ఆ. దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. ఆ. కైసరకు పండించుట న్యాయమా కాదా? అబాబాబాబా, ఇక్కడ ఎట్లా లాక్ చేస్తున్నారు చూసారా? అంటే నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు ఎవరి మాట లెక్క చేయవు, నువ్వు సత్యం మాట్లాడేవాడివి. అంటే వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఖచ్చితంగా దొరుకుతాడు ఇక్కడ, అసలు ఇంకా ఛాన్స్ లేదు నాకు. ఇక జవాబు చెప్ప అనకుండా ఏం చేశారు? నువ్వు మామూలుడు కాదయ్యా, నువ్వు గొప్ప జ్ఞానం గలోడివి, నువ్వు ఎవరి మాట లెక్క చేయవు, నువ్వు సూటిగా మాట్లాడేవాడివి, నువ్వు సత్యం మాట్లాడేవాడివి, నువ్వు గొప్ప జ్ఞానం గలవాడివి. అయితే అయ్యా మాకు కొంచెం ఈ సందేహం ఉంది, చెప్పవా అన్నట్టుగా ఆయనని ఇరుక్కున పెడదామని, దైవద్రోహం దేశద్రోహం కింద అతన్ని శిక్షార్హుని చెయ్యాలని ఎంత పకడ్బందీ ప్రణాళిక చూడండి. ఏమంటున్నాడు? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చదమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని చెప్పాను. చూసారా, ఆయన అంటున్నాడు, మీరు ఎందుకు నన్ను శోధించాలని చూస్తున్నారు? మీ అంతరంగం నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు తెలియకుండా ఉంటుందా? ఆయనకు సంపూర్ణంగా తెలుసు. మీరు నన్ను శోధించాలని చూస్తున్నారు, అయినా పర్వాలా, నేను మీకు జవాబు చెప్తా. తీసుకురండి ఒక నాణ్యం తీసుకురండి, చదువునాను. ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరిమని వారిని అడగగా వారు కైసరు అనేది. అందుకు యేసు కైసరును కైసరుకును, దేవునిని దేవునికి చెల్లించుడని వారితో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి ఇప్పుడు చెప్పాలి నాకు. కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి ఏమిటి? భయపడతారు. ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ ఏమంటాడో పాస్టర్ గారు. కైసరివి కైసరికి ఇవ్వండి, దేవుడివి దేవుడికి ఇవ్వండి. ఏది దేవుడిది అంటే 10వ వంతు దేవుడిది. 10వ వంతు ఆయన అంటాడు, అది నాది. మనం మలాకిలో ఏం చదివాం? నా యొద్ద దొంగిలిసా అంటే ఒక మాట నాన్న, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నీ మొబైల్ ఫోన్ నాకు ఇచ్చావు, ఓకేనా? నీ మొబైల్ ఫోన్ నాకు ఇచ్చావు, నేను ఫోన్ మాట్లాడుకున్నాను, పక్కన పెట్టుకున్నాను, మరలా తీసుకున్నావు, నాకు చెప్పలేదు, నువ్వు తీసేసుకున్నావు. నేను నిన్ను దొంగని అంటానా? అది నీ మొబైల్ కదా, నీ మొబైల్ నువ్వు తీసుకుంటే నేను నిన్ను దొంగనంటే ఇంకా నా గురించి నేనే చెప్పుకోవాలి. అయితే నాకు చెప్పకుండా ఒకడు నా మొబైల్ తీసుకుంటే కదా, నాకు చెప్పకుండా నా దగ్గర నుండి నా మొబైల్ తీసుకుంటే, నా పర్సు తీసుకుంటే నేను దొంగ అంటానా? అయితే ప్రభు అంటున్నాడు, మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు. హే ప్రభువా, ఎలా సాధ్యం? ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఎప్పుడు దొంగిలించాం? మళ్ళీ చెప్పావే అంటే, మీరు ఇప్పుడు కాదు, మీ పితరుల నాట నుండి దొంగిలిస్తున్నారు, మీరు దొంగలై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. ఎలా అంటే, నా మందిరపు నిధిలోనికి తీసుకొని రావలసిన నా 10వ వంతును, అంటే ఆ 10వ వంతును ఏమంటున్నాడో తెలుసా? నాది. ప్రైజ్ ది లార్డ్. అది నాది. 10వ వంతును ఏమంటున్నాడంటే అది నాది. అది నువ్వు తీసుకుంటే నువ్వు దొంగవు, అది నాది. అందుకే ఇక్కడ అంటున్నాడు, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవుడిది దేవుడు. ఏదయ్యా దేవుడు? మీకు తెలుసు దేవుడిది ఏదో. 10వ వంతు దేవుడిది, 10వ వంతు దేవుడిది. అదే ప్రభువా, ఏంటిది? నీకు అవసరమా? నువ్వెందుకు తీసుకుంటావయ్యా? ప్రైజ్ ది లార్డ్. నువ్వెందుకు తీసుకుంటావు 10వ వంతు? నీకు అవసరమా అంటే, ఎప్పుడు అద్భుతమైనటువంటి లోతుల్లోకి వెళ్తున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ 10వ వంతును ఎందుకు పెట్టాడు, ఎందుకు ఉంచాడు, ఎందుకు దాన్ని ఉద్దేశపూర్వకంగా సంఘానికి బోధించాడు, ఎందుకు ఆయన బోధించక ముందే అబ్రహాము అంతరంగమందు ఎరిగాడు,
అబ్రహాముకు ఆజ్ఞగా ఇవ్వకముందు అబ్రహాం ఎందుకు చేశాడు, దానిని మోషే ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఆజ్ఞగా ఎందుకు ఇచ్చాడు, అది నెరవేర్చబడినటువంటి ఇజ్రాయేలు ప్రజలను మీ పితరుల నాట నుండి నాయతో దొంగిలిస్తున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారని ఎందుకన్నాడు? అసలు ఈ 10వ వంతులు ఏం దాచుంచాడంటే ప్రభు అంటాడు, ఆ 10వ వంతును మీరు నాకు ఇస్తే అది విత్తనముగా నేను దానిని నిమిషంలో నాటుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 10వ వంతు ఏంటంట? విత్తనము. ఆమేన్. విత్తనం, అది సీడ్. ఇంకో మాట చెప్పనా మీకు, ఇది అద్భుతం. ఆ 10వ వంతు పేరుంటో తెలుసా? ఒక ఆశీర్వాదముల యొక్క తాళపు చెవి. ఆమేన్. ఏంటది? ఆశీర్వాదముల యొక్క తాళపు చెవి. ఏ ఆశీర్వాదములు? ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. ఆమేన్. ఆర్థికపరమైన ఆశీర్వాదముల యొక్క తాళము చెవి ఏంటో తెలుసా? 10వ వంతు. ఆమేన్. మలాఖీలో అంటాడు, మీరు ఆ 10వ వంతును నా మందిరము నిధిలోనికి తీసుకొని వచ్చి నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా. ఆకాశ వాకిళ్లు విప్పబట్టడానికి ఏంటది? ఒక తాళపు చెవి. హల్లెలూయా. అందుకే నాన్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ 10వ వంతు అనేది ఇది విత్తనము. ఆమేన్. విత్తనము తినువాడు బుద్ధిమంతుడా? విత్తనము నాటువాడు బుద్ధిమంతుడా? నాటువాడు బుద్ధిమంతుడు. విత్తనము తినువాడు బుద్ధిహీనుడు. శాపగ్రస్తుడా? పాత నిబంధన గ్రంథం ప్రకారం, ధర్మశాస్త్ర బోధల ప్రకారం శాపగ్రస్తుడు. కానీ కొత్త నిబంధన ప్రకారం, నూతన నిబంధన ప్రకారం, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ప్రకారం అతడు బుద్ధిహీనుడు మాత్రమే, శాపగ్రస్తుడు కాదు. ఈ వాక్యం ప్రారంభంలో ఎట్లుంటారు తెలుసా? దొరుకుతాడు మాకు పాస్టర్ ఇవాళ దొరుకుతాడు. నిజంగా ఎంతమంది వెయిట్ చేస్తారో చూడండి. దశంభాగం గురించి అన్నీ మాట్లాడినట్టు నువ్వు దశంభాగం గురించి మాట్లాడతావా అన్న? మాకు దొరుకుతావు నువ్వు. చాలా వెయిటింగ్లో ఉంటారు. ఈ దశమ భాగం అనే అంశం నేను మాట్లాడాలని ఆశించి ఎదురు చూసే సేవకులు ఉన్నారు, మాట్లాడితే నన్ను పట్టుకోవాలని చూసే విశ్వాసులు ఉన్నారు. కానీ దీన్ని మాట్లాడటానికి నేను సిద్ధపడినవాడిని కాదు, దీన్ని పక్కకు పెట్టేంత అర్హుణ్ణి నేను కాదు. పరిశుద్ధాత్మ దేవుడే సమర్థుడు. ఆమేన్. ఆయన ఆత్మ జ్ఞానమును ఎదురించుట ఈ లోకములో నరుల వశము కాదు, మరి ఎవని వశము కాదు. ఈ వాక్యం గురించి నేను ప్రభు దగ్గర అడుగుతున్నాను, ప్రభువా నేను నాకు ఇష్టం లేదయ్యా, డబ్బుల గురించి నేను సంఘంలో చెప్పను ప్రభువా. ఈ డబ్బుల గురించి సంఘాల్లో చెప్పి సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు ప్రభువా. 10,000 ఇవ్వు, 50,000 ఇవ్వు, 20,000 ఇవ్వు, అక్కడ స్థలం కొందాం, ఇక్కడ డేరా కొందాం, ఇక్కడ దాబా కొందాం అంటున్నారు ప్రభా. ఈ డబ్బులను చూపించి సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు ప్రభా. వాళ్ళు సూటుకు డబ్బులు, బూటుకు డబ్బులు, అన్నిటికీ డబ్బులు అడిగి భయంకరంగా తయారయ్యారు ప్రభా. ఈ డబ్బు గురించి నేను మాట్లాడను ప్రభా, నా మనసులో ఆవేదన. కానీ నా ప్రజలు ఆశీర్వదింపబడినట్లు వారికి బోధ దొరకవలసి ఉన్నది. ఆమేన్. రే నీ అవసరం కాదురా ఇది, నీ మనసుతో నీ బోధ నీ ఇష్టం కాదు ఇది. నా ప్రజలు, నా బిడ్డలు ఆశీర్వదింపబడినట్లు, దీవించబడినట్లు వారికి సత్యము తెలియాలి, వాక్యము లోతున గురించి జ్ఞానం తెలియాలి. నా ప్రజలు ఎందుకు నశిస్తున్నారు? జ్ఞానము లేక. దేని గురించిన జ్ఞానము? వాక్యమును గురించిన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము. ఆమేన్. అసలు కొందరు ఏం చేస్తారో తెలుసా? వాక్యం చాలా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు మేము నమ్మమండి, భాషలు మేము నమ్మం, స్వస్థతలు మేము నమ్మం. పరిశుద్ధాత్మ అంటే అదంతా పెద్దగా మా సంఘంలో ఉండదండి. ఏముంటుంది? వాక్యం శ్రేష్టమైందండి. వాక్యం దేవుడు కదా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం దేవుడే. నేను ఏకీభవిస్తా మీతో. వాక్యం దేవుడే, వాక్యమే దేవుడు కదా. అందుకే ఎక్కడ చూసినా మా దగ్గర వాక్యమే ఉంటుందండి. మేము వాక్యమే బోధిస్తాం, వాక్యమే నమ్ముతాం. ఇంకా ఆరాధనలో కానీ పరిశుద్ధాత్మ వచ్చాడని కానీ కీకలేసినా, అల్లరేసినా, ఇంకా గంతులేసినా, ఏంటది? అల్లరి చేస్తావా ఇక్కడ? అబ్బాయి అది లేవు ఇక్కడ.
అసలు అది లేదు. మరి పెంతెకోస్తు దినం జరిగిందేంటి? అపోస్తుల మీద దిగిన అగ్ని నాలుకలుగా విభాగింపబడి దిగిన ఆత్మ ఏమిటి? వారిని కొందరు చూసి వీరేమో కొత్త రకమైన మద్యం తాగారు అని అనుకునేటట్టు వాళ్ళు ప్రవర్తించిన వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ అల్లరి, వాళ్ళ భాషలు చూసినప్పుడు అక్కడ కలిగిన వారి సందేహాలు ఏమిటి? ఇది కాదా? ఏమో మాకు తెలియదు, మాకు అదంతా వద్దు, మాకు వాక్యం చాలు. వాక్యమే కదా మీకు చాలు. వాక్యమే దేవుడు కదా. దేవుడే వాక్యం. వాక్యమే దేవుడు. ఆది యందు చెప్పాలి మీరు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించెను శరీరధారిగా. అతడే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అవునా కాదా? నిజమా కాదా? అర్థమవుతుందన్న మాట మీకు? వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యమే క్రీస్తుగా మన మధ్యలో అవతరించాడు, శరీరధారిగా నడిచాడు. అయితే ఆ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. హల్లెలూయా. మీకు పరిశుద్ధాత్మ అవసరం లేదు. మీకు పరిశుద్ధాత్మ అవసరం లేదు. వాక్యం ఉంటే చాలు. కానీ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అప్పటి వరకు నానేం చెప్పాడో నాన్నతో, అమ్మేం చెప్పిందో అమ్మతో, తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో, ఆ ఊరిలో మనుషుల దయలో దేవుని దయలో, మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుచూ ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, ఎప్పుడైతే ఆయన నీటిలో బాప్తిజం పొందాడో, ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, ఆ తర్వాత ఆయన యోసేపు దగ్గరికి నడిపింపబడలేదు, మరియమ్మ దగ్గరికి నడిపింపబడలేదు, ఆయన చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడిన తర్వాత ఆయన ఆత్మ చేత అరణ్యంలోకి నడిపింపబడుతున్నాడు, ఆయన ఆత్మ చేత గలీలియాకు నడిపింపబడుతున్నాడు, ఆయన ఆత్మ చేత కపెర్నహూములకు నడిపింపబడుతున్నాడు, ఆయన ఆత్మ బలము చేత యేసుక్రీస్తు ప్రభుకి అవసరమైంది పరిశుద్ధ ఆత్మ. నీకు అవసరం లేదంటే నేను నీతో మాట్లాడలేను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు. ఆయన మీద పరిశుద్ధాత్మ దిగినాడు. ఆ పరిశుద్ధాత్మయే నానా మీరు ఏదో మీరు నేర్చుకున్నారు కదా, 3.5 సంవత్సరాలు నా దగ్గర నేర్చుకున్నారు. అవును బోధకుడా, నేర్చుకున్నారు, వెరీ గుడ్. మీరు 3.5 సంవత్సరాలు నేర్చుకున్నారు కదా అని నేను వెళ్ళిపోయిన 2 గంటల్లో ఊరి మీద పడకండి, చితకబాస్తారు మిమ్మల్ని. బైబిల్లో ఇలా లేదు. కానీ నేను కొందరు బుద్ధిహీనులు మాట్లాడుతున్న మాటల కొరకు నేను ఇలా చెప్తున్నాను. శిష్యులతో ఆయన ఏమి ఇలా చెప్పలేదు, కానీ ఎలా చెప్పాడు? మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు మీరు శక్తివంతులనా శక్తిహీనులనా? నాన్న నువ్వు ఇదిగో నేను డ్యూటీకి వెళ్తున్నాను, అన్నయ్య వచ్చిన తర్వాత మీరు కిచెన్లోకి వెళ్ళండి. ఎవరికి చెప్తాం మనం? కిచెన్లోకి వెళ్ళి ఏం చేయలేని వాళ్ళకి చెప్తాం అట్లా. అవునా? వాడు గ్యాస్ ఆన్ చేస్తాడు, లైటర్ ముట్టుకుంటాడు, ఏం చేస్తాడో తెలీదు, వాడు ఇంత ఉన్నాడు, వానికి చెప్పు కిచెన్లో అడుగు పెడితే తోలు తీస్తానని. వాళ్ళ అన్న వస్తాడు కాలేజ్ నుంచి, వాడే వాళ్ళకి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాడు. వాడు వచ్చిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాలి, గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు వెళ్తారు, ఏవేవో పెడతారు, ఏవి ముట్టొద్దు, మీరు వచ్చి సైలెంట్గా కూర్చొని మీ బొమ్మలతో మీరు ఆడుకోండి. అన్న వస్తాడు, లేదంటే మమ్మీ వస్తుంది, లేదంటే డాడీ వస్తాడు 4 o'clock. డాడీ వచ్చే వరకు మీరు కిచెన్ సైడ్ వెళ్ళడం కానీ ఏమైనా ఉంటాయి. ఎందుకు మీకు తెలియదురా, గ్యాసు స్టవ్ అవి వెలిగించడం ప్రమాదం. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను ఉన్నప్పుడు దయ్యాన్ని ఎల్లగొట్టారు బాగానే. నేను అధికారం ఇచ్చి పంపించా ఇద్దరిద్దరిని ఒక్కొక్క ఊరికి. నేను ఉన్నాను కాబట్టి మీకు అధికారం ఇచ్చాను కాబట్టి మిమ్మల్ని పంపించాను. మీరు వెళ్ళగొట్టారు, స్వస్థతలు చేశారు, కార్యాలు చేశారు, ఫెయిల్ అయ్యారు, పాస్ అయ్యారు, కింద పడ్డారు, మీద పడ్డారు. కానీ ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా అని మళ్ళీ మీరు ఊరి మీద పడారు. లేనిపోని తంటాలు వస్తాయి. నేను వెళ్ళిన తర్వాత తండ్రి మీ మీదకి ఆదరణకర్తను పంపబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మాత్రం మీరు భూమిని తల్లక్రిందులు చేస్తారు. మీరు హల్లెలూయా.
భవిష్యత్తు చెప్తాడు పరిశుద్ధాత్మ, జరగబోయే సంగతులు చెప్తాడు, ఏం మాట్లాడాలో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు. అంత ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందదురు, మీరు భాషలు మాట్లాడతారు, మీరు జ్ఞానం గలవారు ఉంటారు. ఆత్మ జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఫిలిప్పు మాట్లాడుతుంటే, ఎవరండి ఫిలిప్పు? అపోస్తులుడు కాదండి. స్టెఫెను మాట్లాడుతుంటే, ఎవరండి స్టెఫెను? అపోస్తులుడు కాదండి. తర్వాత వాళ్ళు వీరు 7 అభిషేకించారు. ఆ 7 ఫిలిప్పు, స్టెఫెను ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటే, అద్భుతాలు, స్వస్థతలు, దురాత్మలు వెళ్ళిపోకడా, రోగులు బాగవుట, వాళ్ళు తర్కిస్తుంటే, వాదిస్తుంటే, శాస్త్రులు జ్ఞానం పని చేయకుండా పోయింది. ఫిలిప్పు జ్ఞానాన్ని ఎదుర్కోలేకపోయారంట అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు. ఏంట్రా పిల్లోడురా ఫిలిప్పు, కనీసం శిష్యులలో ఒకడు కూడా కాదు, అతన్ని కూడా ఎదుర్కోలేకపోతున్నా. అతడి పిల్లోడే, అతనిలో ఉన్నవాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నది డాక్టరే కొందరికి, బయట వాళ్ళకి, కానీ మాట్లాడేవాడు డాక్టర్ కాదు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ఆత్మ దేవుడు. ఆమేన్. అతన్ని ఎదిరించడం సాధ్యం కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు 10వ భాగము గురించి. అది కేవలము విత్తనము, ప్రథమ ఫలము. క్రీస్తు ప్రథమ ఫలముగా భూమిలో నాటబడ్డాడు. తండ్రి అయిన దేవుడు విస్తారమైన పంటను కోస్తున్నాడు. అయితే ప్రియ దేవుని సంగమా, మనము కూడా ప్రథమ ఫలముగా మనం ఏం చేయాలా? 10వ భాగాన్ని నాటాలా. 2 కొరింథీ 9వ అధ్యాయం నన్ను చదువు. 2 కొరింథీ 9వ అధ్యాయం. 2 కొరింథీ 9వ అధ్యాయం 5, 6, 7 వచనాల నుంచి. కావున లోబడి ఇచ్చినమని మీరు చెప్పిన ధర్మము పిసినితముగా ఇయ్యక ధారాళంగా ఇయ్యవలని చెప్పి సహోదరులు మీ యొద్దకు మీ ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకే వారిని హెచ్చరించే అవసరం తలంచితిని. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుకొనకయు బలవంతముగా కాగయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇంత విషయమై అతడు బెదతల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలిచెను రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనం తినుటకు ఆహారము, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయువాడు. ఆమేన్. విత్తువానికి విత్తనం ఇస్తాడట, ఆ విత్తనము ద్వారా తినుటకు ఆహారము. ప్రైజ్ ది లార్డ్. నాన్న, నువ్వు అనుకోవద్దు 100 రూపాయలు ఉన్నాయి ప్రభా, 10 రూపాయలు నీ మందిరంలో ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. రేపటి 1000 రూపాయల కొరకు 100 రూపాయల్లో 10 రూపాయలని నువ్వు ఎక్కడ ఇవ్వాలి? మందిరపు నిధిలో వేయాలి. అయితే ఇది కాక దీనికి సంబంధము లేకుండానే ఇంకా అనేకమైనటువంటి అర్పణలు ఉన్నాయి. ఏవి అనేకమైన అర్పణలు అంటే, పరిశుద్ధుల అక్కర కొరకు, సేవ పరిచర్య అక్కర కొరకు. అపోస్తుల కార్యము ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. నాన్న, మీరు అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరిచేయందును ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్ కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ చరస్థిర ఆస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చరస్థిర ఆస్తులు అమ్మి అక్కరల కొలది పంచిపెట్టారు. ఇది ఒక రకమైనటువంటి పరిచర్యలో 10వ భాగం దీనికి సంబంధం ఉందా? కొందరు ఏం చేస్తారో తెలుసా? 10వ భాగం ఇయ్యరు. నాకు తెలుసు, వాళ్ళు ఒక 2 కేజీల కూరగాయలు తీసుకుంటారు. చర్చిలో మావే ఈరోజు వంకాయలు, మావే ఆలుగడ్డలు, మాయే హే అంతే. ఇక్కడ ఇది నేను ఒక పాస్టర్ గారి ఫోటో చూస్తాను, చాలా మంచి సేవకుడు పాపం, ఆయన నిజంగా మంచి సేవకుడు. అయితే ఈ ఫుల్ ఫీడ్తో పాటు ఆయన ఫోటో వస్తుంది. దీనికి రాసి ఉంది దీని దాత. ఏది దీని దాత? దీన్ని ఎవరిచ్చారో? బహుకరించిన వారు. ఏం రాయాలరా అక్కడ?
ఏం రాశారు మీరు? ఏం రాయాలి అక్కడ? ఎదురుగా బిడ్డలు చదువుతున్నారు, చూసిన ప్రతి ఒక్కరు అక్కడ చదువుతారు. అక్కడ వాక్యం కదా రాయాలి కదా, దేవుని మాట కదా రాయాలి. బహుకరించిన ఆయన పేరా అంటే ఎట్లయిపోయింది చూడండి. దేవుడి సన్నిధిలో, దేవుడి మందిరంలో అంత మాత్రమే కాదు నాన్న, నేను మీకు చెప్తున్నాను. నేను ఇదివరకు కూడా మీకు చెప్పాను, నాలో జరగని పరిచర్య, నేను పొందని పరిచర్య, నేను చెయ్యని, నేను నివసించని, నేను పాటించని పరిచర్య సంఘానికి చెయ్యను నేను మీకు ఇదివరకు అనేక సార్లు చెప్తుంటాను ఈ మాట. ఇళ్ళని ఇస్తున్నారంట వీళ్ళు, ఇక్కడ పొలాలను అమ్ముతున్నారట, ఇళ్ళని అమ్ముతున్నారట. 5వ అధ్యాయంలో ఏం రాయబడింది చూడండి. 4వ అధ్యాయం నాన్న, 4వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం, 33. ఇదిగాక అపోస్తలులు బహు బలంగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టుచు వచ్చిరి. అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారంట ఇండ్లను పొలాలను అమ్మి. ప్రైజ్ ది లార్డ్. దశమ భాగము దీనికి సంబంధం లేదు. మళ్ళీ దశమ భాగం దీనికి సంబంధం ఉందా? కాదు. అన్ని రోజులు వాళ్ళు గొప్ప ధనవంతులుగా ఉన్నారు, వ్యర్థంగా పడి ఉన్నాయి ఆ పొలాలు, ఇండ్లు. ఒక ఇల్లు కాదు, ఎన్నో ఇండ్లు ఉన్నాయి, ఎన్నో పొలాలు. వాళ్ళు ఏం చేశారు, అది తీసుకొచ్చేసి, ఎందుకు మనకి చూస్తున్నావా పరిచర్య ఎలా జరుగుతుందో, ఎట్లా జరుగుతుంది, ఇది కదా మనం పొందాల్సింది, ఇది కదా అందరికి దొరకాల్సింది, ఎందుకు ఇన్ని ఎకరాలు, 2 ఎకరాలు మనకు ఉంచుకుందాం, 12 ఎకరాలు ఉంది, ఆ 10 ఎకరాలు అమ్మి తెచ్చి అక్కడ రాసుల్లాగా పోసారంట అపోస్తుల పాదాల దగ్గర. అక్కడ అపోస్తులు కూడా ఏం చేశారు, రాసుల్లాగా పోస్తుంటే వాళ్ళ దోనెలు దోశలు నింపుకోవాలి అపోస్తులు. ఇది కూడా ప్రాముఖ్యం. అపోస్తులు ఏం చేశారు, నింపుకోలా మంచిగా. పేతురు, నువ్వు 20 గుర్రాలు ఉండాలి నీ రథం, నువ్వు పెద్దోడు కదా, నువ్వు యేసుక్రీస్తు శిష్యులలో మొదటి శిష్యుడు కదా, నీకు 20 గుర్రాల రథం ఉండాలా. యోహాను, తర్వాత నేను నీకంటే చిన్నోని కదా, యోహాను నేను 18 గుర్రాల రథం చేయించుకుంటాను. మనం ఇంక ఏసే కొరకు పరిగెడుతుండాలి. రథాలు చేయించుకోవడాలు, గుర్రాలు కొనుక్కోవడాలు ఇవి లేవు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, అక్కర్ల కొలది పంచిపెట్టారు, పరిచర్యకే వాడారు. హల్లెలూయా. నాకు తాతల నుంచి వచ్చిన ఆస్తి, ఏకైక ఆస్తి, గత 4 సంవత్సరాల క్రితం వరకు కూడా నేను ఒక మాట చెప్పేవాడిని పరిచర్య చూసిన చోటల్లా, నాకు భూమి మీద ఇంత నేల కూడా లేదు. నిజంగా ఒకవేళ నేను ప్రభు మహిమలో చేర్చబడితే ఏ ప్రాంతంలో పాతాలో కూడా తెలియనంత అఘోరమైన స్థితి నాది, నాకు నేల ఇంత కూడా లేదు అని చెప్పేవాడిని నేను. ఎందుకో తెలుసా? ఎందుకంటే తాతల నుంచి నాకు వచ్చిన ఏకైక ఆస్తి, అన్నీ అమ్ముడుపోగా మిగిలిన ఒకే ఒక ఆస్తి పెద్ద ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఏమొచ్చిందో తెలుసా ఆలోచన, ఆ పెద్ద ఇల్లు తాతల నుంచి వచ్చిన ఏకైక ఆస్తి నేను యేసయ్యకు స్తోత్రం చెల్లిస్తాను. ఆమేన్. నేను స్తోత్రం చెల్లించాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏమిటయ్యా ఇది, ఎవడైనా 5ో 10ో ఇస్తాడు, ఓ 10 వచ్చింది 2, 25 వచ్చింది 3, కానీ మొత్తం వాళ్ళకేనా? ఇదేం భక్తిరా బాబు. అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు పేపర్లు రాస్తారు కదా, వాళ్ళందరూ వెర్రి వాళ్ళలాగా నవ్వుకున్నారు. ఎందుకంటే అక్కడ ఒకతను కొనుక్కుంటున్నాడు, ఆ కొనుక్కునే అతను డబ్బులు ఇస్తున్నాడు, ఈ చేతులతో నేను ముట్టుకోలేదు, నేను లెక్క కూడా పెట్టలే, వాళ్ళకి ఇచ్చేయని చెప్పా. అక్కడ పెద్ద పటేల్గా ఉన్నటువంటి వ్యక్తి, పట్వారిగా ఉన్నటువంటి, ఏం భక్తులు రా మీవి, అసలు ఎవడో 10లో 5 ఇస్తాడు, 25లో 2 ఇస్తాడు, 3 ఇస్తాడు, ఏదో గంప మీద నిండి బొర్లి పక్కకు పడుతున్నది తీసుకుపో అంటాడు, కానీ ఇదేంటి నువ్వు గంపనే అప్పచెప్తున్నావు అంటే, అంతే. దేవుడు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది జరిగింది నా జీవితంలో. అందరి జీవితంలో ఇది జరగాలని లేదు, అందరి జీవితంలో ఇలాగే జరగాలని లేదు, కానీ 10వ వంతు విషయంలో మాత్రం అందరూ చెయ్యవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. అందరం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి అనంటే, నా మందిరములో ఆహారముండునట్లు. ఆమేన్. ఉండాలా లేదా? ఆయన మందిరంలో ఆహారం ఉండాలా లేదా? ఎస్. నేను ఎప్పుడు చెప్తాను, ఏమన్నా తెలుసా, దగ్గరకు వచ్చాం ముగింపులో, ప్రభు సన్నిధిలో ఎప్పుడు మందిరంలో ఆహారం ఉండాలి. ఎలాగో తెలుసా, నేను చెప్పినట్టు ఇప్పటివరకు ఎవరు అలా రాలేదు, కానీ నేను అంటున్నాను, ఒకవేళ ఎవరింట్లోనైనా, మన సంఘంలో ఉన్న విశ్వాసుల ఇళ్ళలో ఎవరింట్లోనే తినడానికి అన్నం లేదు అంటే బియ్యం లేవు, నువ్వు చర్చిలోకి వచ్చి
4 బస్తాలు ఉంటే ఒక బస్తా తీసుకుపోయేంత సమృద్ధి ఉండాలి చర్చిలో. ప్రైజ్ ది లార్డ్. ఒక బస్తా ఉంది, ఒక 10 కేజీలు తీసుకుని వెళ్ళిపో. ఏంటి చర్చిలో 10 కేజీలు తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యా అంటే, రే ఇవాళ 10 కేజీలు తీసుకెళ్తున్నాడు, రేపు 10 బస్తాలు వేయగలవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 10 కేజీలు తినే హక్కు వాడికి ఉంది, 10 బస్తాలు వేసే బాధ్యత వాడికి ఉంది. ఆమేన్. ఎందుకంటే వాడు దేవుని రాజ్యపు వారసుడు, హక్కుదారుడు. అందుకే ఆదివారం భోజనాలు అంటే కొందరు ఏమనుకుంటారు తెలుసా, భోజనాలతో ఆకర్షిస్తారు. పనికి మాలినోడా, భోజనాలతో ఆకర్షించడం ఏంటి? ఇళ్ళల్లో నిజం చెప్పనా మీకు, మనం ఆదివారం ఇక్కడ తినే ఆహారం అంతా దొండకాయ, బెండకాయ, కాకరకాయ తింటాం. కానీ యథార్థంగా చెప్పండి, మీ ఇందల్లో దాదాపు 100కి నేను అనుకుంటాను 100% నాన్ వెజ్ తింటారు. మీరు తింటారా తినరా? నేనే బాధపడతా, ప్రభా వీళ్ళను నిజంగా కూరగాయలతో వీళ్ళకి పెడతాను ప్రభా, ఏసయ్య నన్ను నిజంగా నాకు ఏసయ్య ఇచ్చును గాక, ఇక్కడ సమకూర్చును గాక. ఏసయ్య ఇచ్చాడు, ఇవాళ నేనైతే మరి ఎన్విఏ సిద్ధపరిచాను. ఏసయ్య అట్లా ఇచ్చును గాక, ప్రతి ఆదివారం మీకు ఆహారం నాన్ వెజ్ ఉండును గాక. ఆమేన్. నేను బాధపడతాను, ప్రభు నేను ఇక్కడ ఒకవేళ ఈ కూరగాయల భోజనం పెట్టకపోతే వాళ్ళు చికెన్ నచ్చదు నాకు అన్నోళ్ళు మటన్ తింటారు, మటన్ నచ్చదని అనుకున్న వాళ్ళు చేపలు తింటారు. ఈ దొండకాయలు బెండకాయలు మాత్రం తినరాలు. అరే ఆహారం పెట్టి ఆకర్షించే పనికి మాలినోడు, ఆహారం పెట్టి ఆకర్షించే రోజులు లేవు. మంచి ఆహారం తింటున్నారు ఇండ్లలో. ఇక్కడ పెట్టే బియ్యం కన్నా మంచి బియ్యం మీ ఇండ్లలో మీరు ఉండేవి తినేవి. నాకు తెలుసు ఆ విషయం. ఎన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ ఉన్నారే తల్లులు, సుశీలమ్మ, ఎస్తేరమ్మ, వీళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు బియ్యం తీసుకొస్తుంటారు. వాళ్ళు కొన్ని తీసుకొస్తారు. వాళ్ళు తెచ్చిన బియ్యం క్వాలిటీ ఏ రోజు కూడా నేను రోజు తినే బియ్యం క్వాలిటీ లాగా ఉండవు, అంతకన్నా బెటరే ఉన్నాయి కానీ తక్కువ లేవు. స్పెషల్గా తెచ్చారు కదా బియ్యం అని వండితే, బగారా రైస్ వండితే అలా బాస్మతి బియ్యం లాగా అవుతున్నాయి అవి. అంటే నేను రోజు తినే ఆహారం కన్నా మంచి బియ్యం తింటున్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఏం తక్కువ లేరు. కానీ లోకం దృష్టిలో కొందరు మూర్ఖులు మాట్లాడే మాటలు, అన్నం పెట్టి ఆకర్షిస్తారయ్యా. అంత లేదు నాన్న, అది అన్నం పెట్టి. దేవుని మందిరంకి వచ్చినప్పుడు చిన్న బిడ్డలు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆకలి అవుతుంది, కంగారు అవుతుంది, కిలోమీటర్ల దూరం పోవాలి. అవునా కాదా? ఇప్పుడు చంటి బిడ్డలు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిడ్డలు ఉన్నారు, అమ్మ ఆకలి అవుతుంది అమ్మ, అదే ఒక పని చేయండి, వాళ్ళని తీసుకెళ్ళి కింద భోజనం పెట్టండి, అక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు నా మాట ఇదే, నా సిద్ధాంతం ఇదే. దేవుని మందిరంలో వచ్చినప్పుడు ఆత్మీయ ఆహారము తృప్తిగా ఉండాలి. ఆమేన్. బా అయ్యా నింపబడి వెళ్తున్నామయ్యా, ఈ మాట మీ నోట నేను వినాలి. ఆమేన్. నా నోట ఆయన మాట ఏం రావాలంటే, మీ కడుపులు నిండాయా, తిన్నారా తృప్తిగా, భోంచేయాలి తృప్తిగా, ఇది నా నోట రావాలి. ఆమేన్. 2 సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అర్ధరాత్రి వస్తే అమ్మ మీ ఇళ్ళల్లో ఆహారం ఉండకపోయినా కానీ దేవుడి మందిరంలో ఆహారం వండి తీరాలి. ఆమేన్. దేవుడి సేవకుడిగా నా ఆశది. అది ఉండడం కొరకే దేవుడు ఈ విధిని ఏర్పాటు చేశాడు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు నా మందిరంలోనికి మీరు 10వ వంతును తీసుకుని వచ్చి మీరు నన్ను శోధించండి అప్పుడు అంటున్నాడు. అడగండి, శోధించండి. ఏం చేస్తావయ్యా? ఆకాశ వాకిళ్లను విప్పుతాను. అంటే 10వ వంతు ఏంటి అంటే హెవెన్ డోర్ ఓపెన్ చేయడానికి అది కీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 10వ భాగం అనేది ఒక తాళపు చెవి. ఏ తాళపు చెవి? పరలోకము నుండి ఆశీర్వాదాలు కుమ్మరింపబడుటకు తాళపు చెవి. అది ఎవరి కోసం ఇచ్చాడు? ఆయన కోసం ఇచ్చాడా? మన కోసమే ఇచ్చాడా? కదా? అంతేనమ్మా? అంతేనా? ఇప్పుడు ఆయన వచ్చి తింటాడా చెప్పండి? కదా? ఆయన వచ్చి తింటాడా? కాదు, మన కోసమే ఇచ్చాడు. ఎందుకు? ఇప్పుడు విత్తనాలు, అరే నాన్న ఎక్కడ బాగా పండింది చూడంటే, అన్న ఈ 40-50 గుంటలు ఉన్నాయి కదా మన, ఈ 4 ఎకరాలు ఉంది కదా, ఆ కిందిలో ఉన్న ఎకరా చాలా బాగా పండింది అన్న. ధాన్యము గింజలు ఎంత బలంగా ఉన్నాయో తెలుసా? దాంట్లోంచి 4 బస్తాలు తీసి పక్కన పెట్టు. ఎందుకు? నెక్స్ట్ ఇయర్ అదే మనం విత్తనాలు వేద్దాం అనుకుంటారా లేదా? రైతులు ఎట్లా ఆలోచిస్తారు? మంచిగా బలంగా ఉండాలా, బరువు ఉండాలా, శ్రేష్ఠ. చూడొకసారి లోపల ఎట్లా తెల్లగా ఉన్నాయన్న వరి, సూపర్ అసలు. అది ఈ పైనది లేదు, పైనకు సరిగా నీరు దొరకలేదు, అంత పొట్లుంది, అంత నల్లగా ఉంది, ఎర్రెర్రగా ఉంది, బియ్యం సరిగా లేదు. ఇవ్వద్దు, మళ్ళీ నెక్స్ట్ పంట అంతా అదే వస్తుంది. ఇవ్వద్దు మనకు. ఏవి? ఆ కింది కుంటల్లో పండింది కదా,
ఆ కింది ఎకరాల్లో పండింది కదా, అందులోంచి 4 బస్తాలు తీసిపెట్టి మిగతావని మార్కెట్కి కొట్టాయి. అది మనకు అనవసరం, అది ఏం చేసుకుంటారు మనకు అవసరం. తక్కువ రేటు వచ్చిందా, ఎక్కువ రేటు వచ్చిన రేటు ప్రకారం అమ్మాయిరా, ఈ 4 బస్తాలు మాత్రం తీసిపెట్టు. ఎందుకు? అవి మనకు నెక్స్ట్ ఇయర్ మనము పంటలో వేయడానికి ఏంటి? విత్తనాలు. ఒకవేళ ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? వీటిని తింటాడు. ఎవరు వాళ్ళు? బుద్ధిహీనులు. ఆ విత్తనాలు తింటే ఏమవుతారు? బుద్ధిహీనులు అవుతారు, శాపగ్రస్తులు అవుతారా? శాపం లేదు, ముగిస్తున్నా నేను. హల్లెలూయా. శాపం ఉందా? లేదు. మీరు నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు అన్నాడు అక్కడ. ఎక్కడ? మలాకీలో అన్నాడా లేదా? అన్నాడా లేదా? శాపగ్రస్తులు. అందుకే ఒకడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర స్వస్థత పొందిన తర్వాత నీవు వెళ్ళి నీ యాజకుడికి చెప్పి మోషే నియమించిన ధర్మం ప్రకారం నీ కానుకను చెల్లించు అంటే ఆ శాపంతో పాటు ఈ రోగం తెచ్చుకున్నాడు ఇతను. అందుకే అతన్ని స్వస్థపరిచాడు. నువ్వు వెళ్ళి నీ యాజకునికి కనపరుచుకొని మోషే ఆజ్ఞాపించిన ప్రకారం కానుక చెల్లించుపో వెళ్ళు అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన సిలువకు కొట్టబడ్డాడో, హల్లెలూయా, ఎప్పుడైతే ఆయన సిలువకు మేకులతో కొట్టబడ్డాడో, మనకు విరోధంగా రాయబడ్డ ఆ పత్రాన్ని ఆయన రక్తంతో తుడిచివేసి, ఆమేన్, ఏం చేశాడు? తుడిచివేసి మనకు శాపము అనేటటువంటి మాటను లేకుండా తీసివేశాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే 10వ భాగం ఇయ్యకపోతే దైవజనుడా శాపం వస్తుందా అంటే, 10వ భాగం ఇయ్యకపోతే శాపం రాదు, ఆశీర్వాదం కూడా రాదు. నువ్వెక్కడున్నావు? అక్కడ ఉన్నానయ్యా, అక్కడే ఉంటావు. నువ్వు పైకి వస్తావా? ఏమో నేను చెప్పలేను. నీకే హక్కు లేదు అడగటానికి ఆయన దగ్గర. హక్కుందా? నీకే లేదు. ఇవ్వమన్నాడా లేదా? ఇవ్వమన్నాడు. అసలు కొత్త నిబంధన గ్రంథంలో ఎలా ఇచ్చారు? పొలాలు, ఇల్లు, ఆస్తులు అమ్మేశారయ్యా. నీకు అంత భక్తి ఉందని నేను అనుకోను. ఉంటే చెయ్యి, నేను దానికి కాదన్ను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నీ పొలం అడిగే హక్కు నాకు లేదు, నీ ధనం అడిగే హక్కు నాకు లేదు, నీ డబ్బులు అడిగే హక్కు నాకు లేదు, నీ డబ్బు గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. నేనెవరిని మాట్లాడడానికి? వాక్యం నీతో మాట్లాడితే, ఆ వాక్యం నీకు ధర్మముగా ఉంటే, వాక్యానుసారంగా నువ్వు నివసించాలనుకుంటే వాక్యానుసారంగా నువ్వు నడువు ముందుకు. ఆమేన్. 10వ వంతు ఇవ్వమన్నాడు, ఇచ్చేయి. అది నీది కాదు, నువ్వు తినకది, విత్తనం అది. అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాం సంతానమా నువ్వు? అవునయ్యా, ఇవ్వు. నువ్వు తండ్రి అయిన దేవుడు ప్రథమ ఫలముగా నాటాడు యేసుక్రీస్తుని భూమిలో. నువ్వు కూడా నాటు. నీ ఆహారం నీళ్ళ మీద వేయి అని చెప్పాడు. చెప్పాడా లేదా? ఎస్. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల నుంచి వేగంగా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థం అన్నిట్లో భాగం ఇవ్వవలెను, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఇక్కడ ఏంటో తెలుసా? కొందరు ఏమనుకుంటారు, నేను మీకు మాట చెప్పాను, నాకు తెల్ల చొక్కాల గురించి నేను ప్రార్థన చేశానయ్యా. అమ్మా, నాకు తెల్ల బట్టలు కావాలని ప్రార్థన చేశాను. నేను కొనుక్కోవాలంటే ఎంతసేపు పడుతుంది నాకు కదా? కరెక్ట్గా 5 నిమిషాలు కూడా పడుతుంది నాకు. మీకు పడుతుందా? మీకు 2 నిమిషాలు కూడా పట్టదు. ఎవరికి పడుతుంది? మీరు కొనుక్కోలేరా? నేను కొనుక్కోలేనా? ఎవరైనా కొనగలం. కానీ నా ఆశ ఏంటంటే ఆయన దగ్గర నుంచి రావాలా. ఆమేన్. ఈ తెల్ల బట్టలు అనేవి బైబిల్లో చాలా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశానికి, ప్రత్యేకమైనటువంటి సూచనకు సూచక కదా. అందుకని నా ఆశ ఏంటంటే, ప్రభువా నాకు నువ్వు ఇవ్వాలి తెల్ల బట్టలు, నాకు ఇయ్యేసేయా, నాకు ఇయ్యేసేయా అని అడుగుతున్నాను. తెల్ల బట్టలు అడుగుతున్నాను. ఒకరోజు ఎవరో తెలియదు ఎక్కడ ఆల్వేల్ కాలనీలో ఉంటుంది ఆవిడ. ఆమె కల్వరి టెంపుల్కి వెళ్తుంది. ఆమె ఒక పాస్టర్ గారికి బట్టలు ఇవ్వాలని ఒక డ్రెస్ మెటీరియల్ కొనుక్కుంది 2500 రూపాయలు పెట్టి. తెల్ల చొక్కా పాయింట్, అందులో వచ్చేటట్టు పీస్, అది ఏమంటారు దాన్ని, లెనన్ కాటన్, మంచి బట్టలు అవి. 2500 రూపాయలు పెట్టి మంచి పీస్ పెట్టుకుంది. మా పాస్టర్ గారికి ఇస్తే ఆయన వేసేది లేదు, ఏడబాడేస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన రంగురంగుల సూట్లు వేసుకుంటాడు. ఈ తెల్ల బట్టలు నేను ఒక సేవకుడికి ఇవ్వాలి, పాస్టర్ గారికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేసి ఇంకా బండి స్టార్ట్ చేసుకుంది, బండిలో పెట్టుకుంది.
ఆల్వేల్ కాలనీలో స్టార్ట్ అయింది, ఇక వెళ్తా ఉంది. ఇటువైపు ఒక బోర్డు ఉంది, చర్చ్. ఎందుకో మనసు రావట్లేదు, వెళ్ళట్లా. ఇటువైపు ఒక బోర్డు ఉంది, వెళ్ళట్లా. ఇటువైపు ఒక బోర్డు ఉంది. మీరు ఊహించండి, ఆల్వేల్ కాలనీ నుంచి ఇక్కడి వరకు ఎన్ని చర్చిలు ఉంటాయి కదా. అసలు అదంతా వదిలేండి, ఎల్లమ్మ మన గుడ్విల్ హోటల్ దగ్గర నుంచి మన దగ్గరికి ఎన్ని చర్చిలు ఉన్నాయి రోడ్డు మీద లేవా? రైట్ సైడ్ ఒక బోర్డు, లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు, రైట్ సైడ్ ఒక బోర్డు, లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు. అరే, మిడిల్ ప్లేస్ దాటిన తర్వాత లెఫ్ట్ గల్లీలోకి వస్తావా నువ్వు? ఎవరు చెప్తున్నారు నీకు లెఫ్ట్ గల్లీలోకి రమ్మని? వచ్చింది, వస్తే వచ్చావు. ఇటు నుంచి హౌసింగ్ బోర్డుకి వెళ్ళిపో, మళ్ళీ చెరువు కట్ట మీదకి వెళ్ళి స్ట్రేట్గా ఈ గల్లీలోకి వస్తావా నువ్వు? ఈ గుడి ఎదురుగా ఈ గల్లీలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ చర్చిలు లేవా అని అడుగుతుంది ఒక ఆయన. ఆయన ఎలా ఉన్నాడు? నన్ను అంత మాట్లాడుతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వెళ్తుందే చర్చిలో నుంచి, ఇదిగో ఇదే చర్చి అన్నాడు. అంతే. ఆ బ్యాగ్ తీసుకుంది, లోపలికి వచ్చింది. ఎవరండి ఇక్కడ? అప్పుడు ఉపవాస ప్రార్థన అయింది కదమ్మా, శుక్రవారమా? శుక్రవారం ఉపవాస ప్రార్థన అయింది. ఎవరండి ఇంట్లో? కిందికి వెళ్తున్నాం ఇక తిందామని. ఎవరండి ఇంట్లో? అమ్మ చెప్పండి. పాస్టర్ గారు. అమ్మ నేనే పాస్టర్ నాన్న. పాస్టర్ గారు ఏమనుకోవద్దు, నేను దేవుడిని ఒకటి మొక్కాను, నేను బట్టలు ఇవ్వాలని మొక్కున్నాను, నేను పలానా చోటు ఉంటాను, వస్తూ ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను, ఎన్నో మందిరాలు చూశాను. నేను అడిగాను, ఎన్ని మందిరాలు ఉన్నాయమ్మా, ఎందుకు వచ్చాడు? ఎన్నో చోటు చూశానయ్యా, అట్టున్నాయి ఇట్టున్నాయి, కానీ నాకు ఎక్కడ ఇవ్వాలనిపించట్లా, నాకు ఎక్కడ ప్రేరేపణ రావట్లా. ఇక్కడే వచ్చింది, ఆ మెటీరియల్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆవిడ. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తున్నాను, ఇక్కడ మనం ఇప్పుడు చదువుతున్నాం చూడండి, చదువున్నానా? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఏంటంటే ఉపదేశము చేసే సేవకుడికి ఉపదేశం పొందువాడు ఏమి ఇయ్యాలట? మంచి పదార్థములలో భాగం ఇయ్యవలెను. ఎట్లా మంచి పదార్థాలలో? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎట్లా మంచి పదార్థాలలో? నీకు పొందిన, నీకు కలిగిన మంచి పదార్థాలలో భాగం ఇయ్యవలెను. దేవుడు ఎంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు కదా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మీకు చెప్పడం కాదు, ఒకప్పుడు నేను ఇలాంటి వాడినే. నేను ప్రారంభంలో రక్షణ పొందిన తర్వాత చర్చికి వెళ్తుంటే అక్కడ ఆదివారం రోజు భోజనాలు పెట్టేవాళ్ళు. ఇంకా నేను మామూలుగా ఉండేవాడిని కాదు. వాళ్ళ కోసం ఏదన్నా కొంటే చాలు, ఇంకా అంతకన్నా కింగులు ఎవరు ఉన్నారు అక్కడ మనకన్నా? ఏదో దొండకాయలో బెండకాయలో అది కొంటే చాలుగా, ఇంత చేసిన వాడు ఉన్నాడా ఇక్కడ ఎవడైనా? అలాంటి భావాలు. కానీ అక్కడున్న సేవకుడు చెప్పాలా మరి? ఎప్పుడు చెప్పాలా? అయ్యో బాబోయ్ అయ్యగారు దొండకాయలు తెచ్చారా మీరు? మామూలు కాదు మీరు. దొండకాయలకు మురిశాడు, బెండకాయలకు మురిశాడు, నన్ను ముంచాడు. మరి నాయన ఈ దొండకాయలు బెండకాయలతో కాదురా బాబు, అసలు వాక్యం చదువును. పాకెట్లో కట్టలన్నీ ఇటు సైడ్ పెట్టావు, చిల్లరంతా ఇటు సైడ్ పెట్టావు, కానుకలు చేయాల్సినప్పుడు చిల్లర దాంట్లో జోబులో పెడతావు చెయ్యి. ఈ కట్టల దాంట్లో చేయి పెడితే పొరపాటున ఒక పెద్ద నోటు వస్తే ఎంత నష్టపోతాను నేను. అందుకే ముందు కరెన్సీ నోట్లు, పెద్ద నోట్లన్నీ ఒక పాకెట్లో పెట్టుకొని ఈ చిన్న చిన్న నోట్లన్నీ ఒక పాకెట్లో పెట్టి ఆ చిన్న నోట్లలో చెయ్యి పెట్టి దానికి ఎవరికి కనబడకుండా దాచి 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 సంచిలో ముంచితే బా ఎంత తెలివైనడివిరా. అందుకే నీ తెలివి చాలా గొప్పదని ఆ కానుకల పెట్టె దగ్గరనే కూర్చున్నాడు యేసయ్య. కూర్చొని మీ అందరికంటే ఈ పెద్ద పెద్ద వెధవరాలు పెద్ద ఆవిడ కూడా కదా, మీ అందరికంటే ఎక్కువ కానికిచ్చింది. అక్కడ ఉన్నోళ్ళకి ఎట్లొచ్చింది? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మేము ఏంటో తెలుసా, కరోడుపతులం, ఒక్కొక్కరం లక్షలు వేసినాం అలా. అట్లా ఉన్నది వాళ్ళ స్వరాలు. ఆమె బీద పెద్దవరాలు. ఆమె ఏం చేసింది? కలిగిన దాంట్లో మొత్తం వేసింది. వీళ్ళకేంది? ఎంతో ఉన్న దాంట్లో కొంచెం ఇచ్చారు. ఆయన అన్నాడు, మీ అందరికంటే ఎక్కువ కానికిచ్చింది మీ. ప్రైజ్ ది లార్డ్. నిజం నాన్న, వాక్య జ్ఞానము చెప్పకపోతే ఆ దోషము ఎవరి మీద ఉంటుందో తెలుసా? సేవకుడి మీద ఉంటుంది. నేనే సాక్ష్యం ఇస్తున్నాగా. ఏదో ఇంత ఒక చిన్న బస్తాలో కొన్ని తీసుకొని పోతేనే గొప్ప అనుకున్నాను నేను. నాకు ఆయన కూడా చెప్పాలా, నిజంగా ఆయన ద్వారా నేను వినలా. ఆయన ఎప్పుడు చెప్పాలా. ఆయన భయం ఏంటో తెలుసా? పొరపాటున ఏదైనా నేరుగా మాట్లాడితే వెళ్ళిపోతాడు మళ్ళీ నా దగ్గర నుంచి. ఊరి బాబా ఇంత భయపడ్డాడు, తుమ్మితే ఊడిపోయి ముక్క అవసరమా మనకు? ప్రైజ్ ది లార్డ్. నేలను కొట్టుకున్నా కానీ తరుచుకొని మళ్ళీ అతుక్కోవాలి. అది ఆ ముక్కు ఉండాలి మనకు. అది మనకు బతికినంత దినాలు ఉంటుంది. గంటకు ఊడిపోతుంది, గడియ ఊడిపోతుంది, మాట్లాడితే ఊడిపోతుంది, గద్దిస్తే ఊడిపోతుంది. అంటే అలాంటి ముక్కు వద్దు మనకు. దేవుడి స్తోత్రం. పోనీ వాక్యమునకు లోబడని వాడు
ఎక్కడ వరదిలలేడు. వాక్యమునకు విధేయుడు కానివాడు ఎక్కడ దేవుని దీవెనలు పొందలేడు. హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు లోబడిన వాడు ఏమవుతాడు? పశుప్రాయుడవుతాడు. ఇక్కడ చెప్పబడుతుంది, ఉపదేశించేవాడికట, ఉపదేశం పొందేవాడట మంచి పదార్థములలో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి పదార్థం నువ్వు అనుకున్నావా? ఊరు నుంచి నీకు ఒక గంపెడన్ని సీతాఫలాలు వచ్చాయి. రే, నీ బిడ్డకి చెప్తున్నావు నువ్వు, నాన్న ఫస్ట్ అందులోంచి ఎన్ని వచ్చాయి? గంపెడు వచ్చాయి. అందులోంచి ఒక 10-12 పెద్దవి మంచిగా ఉన్నవి, ముక్కనివి, కుళ్ళనివి మంచిగా పండినాయి. ఒక 10-12 తీసి పక్కకు పెట్టి ఎందుకమ్మా? మీ ఆఫీస్లో సార్కి తీసుకెళ్తావా? ఎందుకు డాడీ? మీ మేనేజర్కి తీసుకెళ్తావా? కాదురా, పాస్టర్ గారికి తీసుకెళ్ళాలి మనం. హల్లెలూయా. వాక్యం చెప్తుంది. అక్కడ అంటాడు, ఏమంటున్నాడు చూడండి, మోసపోకుడి అన్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఎందుకు అన్నాడు ఆ మాట? నువ్వు ఇయ్యకపోతే ఏంటి నాన్న? ఒకవేళ ఒక మాట అనుకోవచ్చు, ఆమె ఎవరని ఇచ్చింది నాకు? తెల్ల బట్టలు తీసుకొని వచ్చింది. మళ్ళీ వస్తుంది ఆమె ఎవరో తెలియదు. ఫోన్ చేస్తే లేపుతలేదు, మళ్ళీ దేవా స్తోత్రం రావట్లేదు, ఫోన్ చేస్తే లేపుతలేదు. అందుకోసమే వచ్చిందేమో. మోసపోకుడి దేవుడు అంటే, నేను ఇస్తేనేనయ్యా ఆయనకు తెల్ల చొక్క, అది నేను కొనిచ్చిందే. ఎన్నిసార్లు చెప్పుకుంటావు నువ్వు అట్లా? ఒకవేళ నువ్వు కొనియకపోతే ఆయనకు చొక్కా లేదా? నువ్వు కొనియకపోతే ఆయనకు పాయింట్ లేదా? నువ్వు కొనియకపోతే, నువ్వు తీసుకొని రాకపోతే ఆయన చెప్పులు దడగడా? కొందరి భావాలు అలా ఉంటాయి. తలంపులో కూడా రావద్దు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నువ్వు ఎలా ఇవ్వాలంటే దేవునికి ఇచ్చిన భావాలతో ఇవ్వాలి నువ్వు. ఆమేన్. దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే కూడా నువ్వేమవుతావు? ఆ మంచినీళ్ళ ఫలము నువ్వు పోగొట్టుకోవు. మరి కానుకిస్తే, మరి నువ్వు నీ కష్టార్జితంలో ఫలం ఇస్తే, మందిరం నిధిలోనికి నీవు పొందిన సంతృప్తికరమైన పంటో ఫలమో. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, మంచి విందు భోజనం చేసావు, బిర్యానీ భగవాన్ నిండా వండావు, ఇంట్లో అందరం తిందాం. అరే మొట్టమొదలు అంటే ఇప్పట్లో ఇవన్నీ సాధ్యం కావు, ఇప్పట్లో ఇవి పాసిబుల్ కావు. ఎందుకు కావో చెప్తాను అది కూడా ఒక మాటలో. ఎందుకంటే పాతకాలంలో ఎట్లా ఉండేవాళ్ళంటే, సేవకుడు వారి మధ్యలోనే ఉండేవాడు, పక్కనంతా విశ్వాసులు ఉండేవారు, ఆయన వండుకునేవాడు, తినేవాడు, చేసేవాడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, బోధించి 3 అయింది 4 అయింది, ఇంకెప్పుడు వండుకుంటాడు, ఎప్పుడు తింటాడు? అవునా కాదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అయ్య గారు అంటే, పరిచర్య అయిపోయింది కదా నాన్న, ఇంకో దగ్గరికి వెళ్ళాలి, అక్కడ సువార్తకి వెళ్తున్నాను. ఏ ఊరు అయ్య గారు? పలానా ఊరు. అక్కడ ఎవరైనా తెలుసు? ఎవరు లేరు నాన్న, తెలిసిన వాళ్ళు. సువార్త చేసి వస్తాను. సువార్త చేసి 10 గంటలకు వచ్చాడు ఇంటికి. 10 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత గ్యాస్ వెలిగించాలి. లేదు, అక్కడ భోజనం బల్ల మీద భోజనం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడిదండి? 4 రకాల కూరలు ఉన్నాయి, 4 రకాల కూరలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి. భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో తల్లులు బిడ్డలు ఎవరెవరు తీసుకొచ్చారని పెట్టి వెళ్ళిపోయారు. మీరు వచ్చిన తర్వాత ఏది నచ్చితే అది తింటారని. అయ్యా నాకే ఉందా? నీకు కాదయ్యా, నీతో పాటు 4 ఉన్నారు, 4 కూడా ఉంది అక్కడ. హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. అంటే నువ్వు ఇస్తేనే అవుతుందా అనుకోకు, నువ్వు మోసపోతావు. దేవుడు వెక్కిరింపబడు, ఆయన సేవకుడికి తక్కువ కానివ్వడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, చివరిగా 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. క్లోజ్, ముగించుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు. చాలు నాన్న. ఈ అంత్య దినాల్లో ఎట్లుంటారంట మనుషులందరూ? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, చదువు నాన్న. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, ఉపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందరు. ఇట్టి వారు విముఖుడై ఉండు. ఇట్టి వారికి నీవేముండాలా? విముఖుడవై. ఆమేన్. ఇట్టి వారి నుంచి నువ్వు దూరంగా ఉండు. వాళ్ళతో స్నేహం చేయకు, వాళ్ళతో కలవకు. ఎందుకంటే నీ ఆశీర్వాదాలు నీకు నష్టపరుస్తారు, నీకు రానివ్వరు. వాడు దానం చేయడు, నిన్ను చేయనివ్వడు. దానము ధర్మము చేయట మానకండి. ప్రైజ్ ది లార్డ్. కొందరు వాళ్ళకు తెలియక దేవునికే దానం చేశారు, దేవదూతలకు పరిచర్య చేశారంట. వాళ్ళకి తెలియక, వాళ్ళకి తెలియదు ఆ విషయం. కొందరు వాళ్ళకు తెలియక దేవుని దూతలకు పరిచర్య చేశారంట. ప్రైజ్ ది లార్డ్.
ప్రభు అంటాడు, నేను రోగినై ఉంటిని, నన్ను చూడటానికి నువ్వు రాలేదు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి రాలేదు. ఒకవేళ ఇంకో చోట అంటాడు, నేను రోగిగా ఉన్నప్పుడు వచ్చావు, నేను ఖైదీగా ఉన్నప్పుడు వచ్చావు. నువ్వెప్పుడు ఖైదీ ఉన్నావు ప్రభా, నువ్వెప్పుడు రోగి ఉన్నావు ప్రభా అంటే, నా వాళ్ళు ఉన్నారు చూసావా, నేనే ఉన్నాను వాళ్ళతో పాటు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనలో ఏముండాలా? దానగుణం ఉండాలా, ధర్మగుణం ఉండాలా, యథార్థత ఉండాలా, మంచితనం ఉండాలా, విశ్వాసం ఉండాలా, ప్రేమ ఉండాలా, క్షమాపణ ఉండాలా, తగ్గింపు ఉండాలా. ఎవరికన్నా ఇవ్వడానికి దేవునికి స్తోత్రం, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నాకు ఇస్తాడు, తీసుకున్నాను. కష్టంలో ఉన్నావా? లేదా అసలు పక్కింటి ఆవిడ, సేవకురాలు కాదు నాన్న, పక్కింటి ఆవిడ, ఏం లేదా అంటే బియ్యం లేవు, అసలు పరిస్థితి చాలా కష్టంగా ఉంది, బియ్యం లేవండి. బియ్యం లేవా నాన్న? సరే ఓకే, ఏం మాట్లాడుకో, ఒక 4-5 కేజీల బియ్యం నీ సంచులోంచి తీసి, సేవకుడు వద్దు నాన్న, సేవకురాలు కాదు, సేవకుడు కాదు, పక్కింటి ఆవిడ, ఎదిరింటి ఆవిడ ఇచ్చే 5 కేజీ. ఆంటీ నేను రాగానే నువ్వు తెచ్చిస్తావని నీకు ఇవ్వలేదు, నువ్వు తీసుకెళ్ళు, నా దేవుడు నాకు ఇచ్చాడు, నేను నీకు ఇచ్చా, స్తుతించు దేవుడిని, నా దేవుడిని స్తుతించు. నా యేసయ్య ఇచ్చాడు నీకు, నా యేసయ్య ఇచ్చాడు నీకు. ఆమేన్. ఏ రోజన్నా సాక్ష్యం చెప్తుందా? ఆమె ఎక్కడైనా చెప్తుంది, చెప్తుందా చెప్పదా? ప్రైజ్ ది లార్డ్. దశమ భాగం గురించి మీకు క్లారిఫై ఉందా? క్లియర్ ఉందా? దశమ భాగం పాత నిబంధన, కొత్త నిబంధన? ఇంకా కొంచెం క్లారిటీ రాలే మీకు? దశమ భాగం పాత నిబంధన, కొత్త నిబంధన? ఇంకా రాలే క్లారిటీ మీకు? ఇంకా రాలే క్లారిటీ మీకు? నిత్య నిబంధన. ఆమేన్. పాత నిబంధన కాదు, కొత్త నిబంధన కాదు, నిత్య నిబంధన. ఆమేన్. పాత నిబంధన కన్నా ముందు ఎవరున్నారు? అబ్రహాం లేడా? నా మాట అర్థమైందా? పాత నిబంధన కన్నా ముందు ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. పాత నిబంధన ఇవ్వబడక మునిపే కదా అబ్రహాం, అప్పుడు ప్రారంభమైంది అది. మనం ఎవరము? అబ్రహాము సంతానం మనం. నిత్య నిబంధన. నీ సంతానము ఇసుక రేణువుల వల్ల ఉంటుంది అబ్రహామా, నక్షత్రముల ఉంటుంది అబ్రహామా అంటే ఆ సంతానం మనం. కాబట్టి నిత్య నిబంధన, దశమ భాగం పాతది కాదు, కొత్తది కాదు, అది నిత్య నిబంధన. ఇంకా దానాల, ధర్మాల, కొర్నేలి నీ ప్రార్థనలు ప్రభు సన్నిధి చేరాయి, నీ ధర్మ కార్యములు ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరాయి. ఏ శాస్త్రంలో ఉన్నాడినా రక్షణే పొందలేదు ఇంకా, కానీ ఆయన ధర్మకార్యాలు ఎక్కడ చేరాయంట? ప్రభు సన్నిధిలో. నాన్న, మీరు దాన ధర్మాలు చేయటం మానొద్దు, మీ ఇరుగు పొరుగు వారికి సహాయం చేయటం మానొద్దు, విసుకొద్దు, సనుగొద్దు. వాళ్ళు తిరిగి మనకి ఇచ్చారా? 100 రూపాయలు ఇచ్చావు, వాళ్ళు మళ్ళీ ఇస్తారా? ఎన్నిసార్లు ఇస్తావు? ఇట్లా ఇస్తారు. ఒరే, మీరు ఎన్నిసార్లు ఎన్ని కొనుక్కొచ్చి ఎన్ని పాడు చేస్తున్నారు ఇంట్లో? అవునా కాదా? మార్కెట్కి పోతారు తల్లులు, 4 కొనుక్కొస్తారు, ఒకటి చిన్నగా అవుతుంది పాడేస్తారు, ఒకటి సూట్ కాదు విసిరేస్తారు. ఎన్ని చీరలు వేస్ట్గా ఉంటాయి మీరు వాళ్ళ, ఎన్ని బట్టలు వేస్ట్ అవుతున్నాయి ఇంట్లో, ఎన్ని వస్తువులు కొంటారు, ఎన్ని నిరుపయోగంగా ఉంటలేవా? అసలు ఏమేమో తీసుకొస్తారు. ఒక డబ్బా కొనుక్కొస్తారు 100 రూపాయలు పెట్టి, ఆ డబ్బా వాడరు పెట్టరు, ఆడ పడి ఉంటుంది. అది లాస్ట్కి ఒక రోజు ఏమవుతుందో తెలియదు, చెత్తలు ఉంటుంది అది. ఆ రోజు అది బాగుంది, కొన్నాం, అన్ని పనికొస్తుంది, కానీ పనికి రాలా, ఏ రోజు వాడాలా. 2 రోజులు వాడితే ఆయనతో వాడు కింద పడేశాడు, మూత పగిలిపోయింది, ఆ మూత దొరకదట, ఇక డబ్బా కూడా చెత్తలనే పడిపోతుంది. అర్థమవుతుందా? అలాంటి 100 రూపాయల డబ్బా కాదు. ఎవరైనా నిజంగా పేదవాడు అనబట్టేప్పుడు, నిజంగా పేదవాడు అనిపించినప్పుడు ఒక 10 రూపాయల 50 రూపాయలు ఇచ్చేయి దేవుడికి స్తోత్రం. రూపాయి ఇవ్వకు. నిజంగా పేదవాడు అనిపించడా? 50 ఇవ్వు నువ్వు దేవుడికి స్తోత్రం. లేకపోతే ఒక పని చేయి, పక్కన టీ స్టాల్ ఉంటే, నాన్న టిఫిన్ ఏమైనా తింటావా, టీ తాగుతావా, రా నువ్వు టీ తాగితే వాడికి తాగిపిచ్చేసి దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇష్టం ఇట్లా చేయడం, దేవుడికి స్తోత్రం. నవ్వుకుంటారు జనాలు. ఒకరోజు ఇట్లనే ఒకరు వచ్చారు హాస్పిటల్కి, అయ్యా 3 రోజుల నుంచి మాకు ఏం తినలేదయ్యా, మేము ఇట్లా దూరం నుంచి వచ్చాం, అడ్రస్ పోయింది అది అని చెప్పారు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు. నాకు పేషెంట్లను చూస్తున్నాను, 1 గంట సమీపం అయింది, ఏం లేదన్నారు. సరే మీరు కూర్చోండి అక్కడ అన్నాను. బయట కూర్చున్నారు, హాస్పిటల్ బయట. పేషెంట్లంతా అయిపోయిన తర్వాత కూర్చున్నారా, ఓకే నేను ఇప్పుడే వస్తానని చెప్పాను. వెళ్ళాను, హోటల్కి వెళ్ళా, మొత్తం పార్సల్ పట్టుకున్నాను. ఇంకా 4గురికి కావాల్సిన భోజనాలు అన్నీ తీసుకున్నాను. ఇక మామూలుగా తీసుకోవాలా, గట్టిగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నర్సు చూసి అంటుంది, సార్ మీరు అనవసరంగా తెచ్చారు సార్ భోజనాలని. నేను ఎందుకు నాన్న? సార్ వాళ్ళు మీరు పోయాక ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఆవిడ అంటుంది భర్తను, నువ్వు డబ్బులు ఎందుకు అడగలేదు ఆ సార్ని, డబ్బులు ఇచ్చేవాడేమో, ఇప్పుడు అన్నం తీసుకొస్తాడు, అన్నం తీసుకోవడానికి వెళ్ళాడు ఆయన,
డబ్బులు అడగొద్దా అనుకుంటున్నారు సార్, వాళ్ళ కడుపు నిండా ఉంది సార్, అయినా కానీ మీరు తెచ్చిచ్చారు సార్, మీరు వేస్ట్ చేశారు సార్ అని. నాన్న ఎప్పుడు అనుకోకు నేను వేస్ట్ చేశానని. ఈ భోజనాన్ని వాళ్ళు అమ్మలేరు. అమ్ముతారా? వాళ్ళ చేతిలో కొంటాడా? ఖచ్చితంగా తిని తీరాల్సిందే. అమ్ముకునే స్థాయి కాదు, అమ్ముకునే స్థితి కాదు, అమ్ముకునే వస్తువు కాదు. వాళ్ళు తిని తీరాల్సిందే. నా దేవుడు నాకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇవ్వాల్సిందే. నేను లాస్ కాలేదు, నువ్వు అనుకోకట్లా. వీళ్ళని బట్టి నేను వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండను. నష్టపోయినా పర్లేదు. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి అంట. వరదలు కొట్టుకుపోయినామయ్యా, మా అన్నీ కొట్టుకుపోయినాయి, ఇగో పిల్లలకు తిండి లేదయ్యా, హోటల్ దగ్గర ఉన్నాయా, పాస్టర్ గారు మీ వాక్యం వింటాయా నేను అని చెప్పి ఫోన్ చేశాను. నేను మీ వాక్యం వింటాయా, హోటల్ దగ్గర ఉన్నాయా, నేను ఇంటికి భోజనం తీసుకెళ్తాయా అన్నాడు. ఇంకా నేనేం అడగల, నేనేం మాట్లాడలా. వాళ్ళకి భోజనాలకు కావాల్సింది పంపించేసి, ఆ దేవుడికి స్తోత్రం, అంతే. ఆయన మళ్ళీ నాకు థ్యాంక్స్ కూడా చెప్పాలా, నాకు ఫోన్ చేయాలా. నాకు తెలుసు ఆయన మోసం చేశాడా, తాగుబోతా, గేమ్ ఆడాడా, నాకు అవసరం లేదు అది. నాకు అవసరమా అది? నాకు అవసరమా అది? నేను యేసయ్య మాట చొప్పున చేసి ఆమెన్. నాకు కలిగిన దాంట్లో నేను ఇచ్చేసా, దేవుడికి స్తోత్రం. నువ్వు కూడా ఎక్కడ ఇచ్చినా అది వ్యర్థం పోదు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, స్తోత్రాలు నాయన. యజమానుడా వందనాలు ప్రభువా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర దేవా. శాస్త్రులు, పరిచయులు, జ్ఞానులు నాయన విశ్వాసమును విడిచారు, ప్రేమను విడిచారు, న్యాయాన్ని విడిచారు, మర్చిపోయారు, పక్కన పెట్టారు, దశం భాగం గుర్తుపెట్టుకున్నారు. నువ్వు అన్నావు అవి మానకుండా ఇవి చేయవలసి ఉండే అని. తండ్రి, దశమ భాగం గురించి రకరకాల అపోహలు, అర్పణల గురించి రకరకాల అపోహలు. కొందరు సేవకులైతే తండ్రి నాయన వివిధ రకాల పేర్లతో, స్కీమ్ల పేర్లతో స్కాములు చేస్తే అనేక మంది బిడ్డల విశ్వాసాన్ని కొల్లగొట్టారు, పాడు చేశారు. నాయన టీవీ ప్రోగ్రాంల పేరుతో వేలు లక్షలు దండుకుంటున్నారు. నాయన నేను వారి గురించి నేను ఆలోచన చేయడం లేదు, కానీ నీ ధర్మము, నీ విధి, నీ చట్టము, నీ సన్నిధిలో ఉంచవలసిన 10వ వంతు విషయంలో నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన మాట ప్రకారం, నీవు సంఘంతో మాట్లాడిన మాట ప్రకారం నిశ్చయముగా బిడ్డల హృదయాల్లో నీ వాక్యం ఫలించునుగాక. దేవా, బిడ్డలు నిశ్చయముగా ఆశీర్వదింపబడదురుగాక. శాపము నువ్వు ఎలాగూ తీసివేశావు, వ్యతిరేకముగా రాయబడిన పత్రాన్ని ఎలాగో నువ్వు తుడిచివేశావు, కానీ దేవా ఇచ్చి ఆశీర్వదింపబడుదురుగాక. ఆ పరలోకపు ద్వారములు తెరవబడుటకు ఆ తాళపు చెవిన దశమ భాగములు ఇచ్చి నిశ్చయముగా బిడ్డలు దీవించబడుదురుగాక. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ, యూట్యూబ్లో, ఫేస్బుక్ ద్వారా ఈ సత్యాన్ని గ్రహించిన ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.